తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ మరియు యూట్యూబ్లో బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ రెండిట్లలో కూడా నేను లైవ్లోకి వస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ప్రధానమైన అంశాలు నిన్న మనం కొన్ని మాట్లాడుకున్నాం. అందులో డ్రగ్స్ ఒకటి, అంతేకాకుండా మరి 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రిని కలిసిన దానిపైన, కడియం శ్రీహరి గైరాజీర్ పైన నిన్న మనం అందరికంటే ముందుగా మనం ఇచ్చినాం. దాన్ని ఇలా చాలా వరకు అన్ని ఛానల్స్ ఫాలో అయినాయి. ఇంకో విషయం, డ్రగ్స్ విషయంలో నేను బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎందుకు స్పందిస్తలేదు అని చెప్పి రాత్రి కూడా అడగడం జరిగింది. అయితే కేటీఆర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ పైన ఒక సిట్ వేసిండ్రు. అందులో అకుల్ సబర్వాల్ను డైరెక్టర్గా పెట్టి సిట్ వేసిండ్రు. ఆ సిట్ వేసినప్పుడు అందులో దాదాపు 16 మంది సినిమా యాక్టర్లను ఒక నెల రోజుల పాటు పొద్దుగాల సాయంత్రం వాళ్ళ గోర్లు, వాళ్ళ రక్త నమూనాలు అవన్నీ కూడా తీసుకొని వాళ్ళ ఎంటికలు తీసుకొని మరి వాళ్ళు బ్లడ్ టెస్ట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత కేసు ఏమైందని ఇవాళ వరకు బయటికి రాలేదు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వైస్ ఛాలెంజ్ ఇచ్చిండు. దానికి కేటీఆర్ గారిని విశ్వేశ్వరరెడ్డి గారిని ఇద్దరు కూడా అమరవీర స్తూపం దగ్గర పిలిచిండ్రు. ఆ వైస్ ఛాలెంజ్ను స్వీకరించి మరి విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిండ్రు, కానీ కేటీఆర్ గారు రాలేదు. అంటే డ్రగ్స్ పైన నేను చాలా సీరియస్గా ఉన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పిండు అనే మాటను నేను తెలంగాణ తెలుగు ప్రజల గమనంలోకి తీసుకురొచ్చే ప్రయత్నంలో నేను ఇవి చేస్తున్నా. మరి అంత సీరియస్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు చెర్లపల్లిలో దాదాపు అంటే గుజరాత్ తర్వాత హైయెస్ట్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏకంగా చెర్లపల్లి దగ్గర మహారాష్ట్ర పోలీసు వచ్చి కాపు కాసి వాళ్ళను, నమస్తే విఠల్ రెడ్డి బ్రదర్, కాపు కాసి వాళ్ళను పట్టుకొని ఈరోజు తీసుకుపోయింది. తర్వాత వాళ్ళు వచ్చిండు వీళ్ళు వచ్చిందని ఇక్కడ. కానీ ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ, అంటే దేశవ్యాప్తంగా సరఫరా చేసే డ్రగ్స్ హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయి. దీనిపైన ఆంధ్ర బడా ఛానళ్ళ పైన ఎందులో కూడా చర్చ లేదు. ఒక పాయింట్. ఇంకొకటి, యూరియా కోసం గత నెల రోజులుగా మొన్న వరదలు వస్తున్న, వానలు వస్తున్న లైన్లలో నిలబడి మరీ రైతులు కొట్టాడిండ్రు. ఇలాంటి వాళ్ళకి యూరియా ఎక్కడ కూడా అంతలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఈరోజు మరి 9.3 లక్షల టన్ల ఈరోజు వాళ్లకు శాంక్షన్ చేసిండ్రు. అంతేకాకుండా ఆల్రెడీ 17,353 మెట్రిక్ టన్నుల యూరియా రేపు పొద్దుగాల కాకినాడ పోర్ట్లో దిగబోతుంది. మరి ఈరోజు వాళ్లకు దక్కుతున్నటువంటి గౌరవం తెలంగాణకు ఎందుకు దక్కలేదు? తెలంగాణ రైతులంటే ఎందుకు గౌరవం లేదు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అంటే ఎందుకు ఇంత నిర్లిప్తత? తెలంగాణ ప్రజల మీద ఎందుకు లేదు? ఈరోజు అటు నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితంగా ఉన్నా అని చెప్పుకొని తెలంగాణ రాజకీయాలలో నా మార్కు ఉందని చెప్పుకుంటున్నటువంటి సీఎం రమేష్, ఇక్కడ ఆయన రిత్విక్ దానికి ఇక్కడ కాంట్రాక్ట్లు ఇస్తుండ్రు, వర్కులు ఇస్తుండ్రు. నేను ఢిల్లీకి పెద్ద బ్రోకర్ను, ఢిల్లీకి బీజేపీ పార్టీతోని పొత్తు కావాలని నన్ను గెలవాల్సిందే, కాబట్టి నన్ను నాతో అన్ని పనులు అవుతాయి అనే తీరుగా మన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి మరి ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 17,323 మన టన్నుల ఈరోజు వాళ్ళ మెట్రిక్ టన్నుల యూరియా అక్కడ రేపు వస్తుంది, రేపు దిగుతుంది. 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాళ్ళకు మంజూరైంది. మరి తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిండ్రు? ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు దాదాపు 8 మంది అడ్వైజర్లను పెట్టుకుండు కదా, 8 మంది అడ్వైజర్లను పెట్టుకుండు కదా. ఈరోజు వాళ్ళందరూ పోయి ఈరోజు కార్వాయి చేసి ఎందుకు తెస్తలేరు? చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుంది కదా. నా తెలుగుదేశం పార్టీ నాగం చేసిన గుండెలు బాదుకుంటున్న రేవంత్ రెడ్డికి మరి ఈరోజు వాళ్ళు ఇది కనబడతలేదా? ఈరోజు ఇగో ఇక్కడ నా తెలుగుదేశం పార్టీ నాగం చేసిందని గుండెలు బాదుకున్న రేవంత్ రెడ్డి
ఓకే, దీనికోసము గుండెలు బాదుకునే రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులకు ఇక్కడ యూరియా కోసము మీరు ఎందుకు మాట్లాడతలేరు, యూరియా విషయంలో మీరు ఎందుకు నిలబడతలేరు? ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ మూసీ ప్రక్షాళన, అంటే మ్యూసీ బ్యూటిఫికేషన్ అనే దానిపైన ఈరోజు వర్క్ ప్రారంభించారు. దానికోసం ఎంతకన్నా తెగబడితే ఏమైనా చేస్తా, ఎన్ని లక్షల కోట్ల అప్పైనా చేస్తా, కానీ దాన్ని మాత్రం నేను ఇది చేస్తా, కంప్లీట్ చేస్తా, వచ్చే తరాలు నన్ను జ్ఞాపకం చేసేటట్టుగా చేస్తా అని అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు అది కూడా మనం వార్తల్లో చూసినాం. ముఖ్యంగా ఈరోజు కానాకున్నయ్య అంటే ఎల్లికో బులావ్ అన్నట్టుగా ఈరోజు ఉన్నది. కాబట్టి మొట్టమొదటి అంశం. ఇంకోటి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీటింగ్, అంటే ఇవి అంశాలు చెప్తున్నా, దీనిపైన మన సుదీర్ఘమైన చర్చ ఈరోజు ఈ రాత్రి ఉంటుంది. అందులో బక్క చేసిన ఫ్యాక్ట్స్ ఇన్స్టాగ్రామ్ మరియు ఇందులో రెండింటిలో లైవ్ నడుస్తుంది యూట్యూబ్లో. అయితే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీటింగ్ వెరీ గుడ్, బ్రహ్మాండం. మీరు మీటింగ్ పెట్టాలి, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేయాలి, కుర్చీ ఖాళీ చేయాలి, బీసీలకు హోంమంత్రి ఇవ్వాలి, బీసీలకు మున్సిపల్ మంత్రి ఇవ్వాలి, బీసీలకు విద్యాశాఖ మంత్రి ఇవ్వాలి. ఈరోజు అన్ని ఇంపార్టెంట్ శాఖల వాళ్ళకి ఇవ్వాల్సిన తప్పది. కానీ యూత్ డిక్లరేషన్ మీటింగ్ ఎప్పుడు పెడతారు? అందులో మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ప్రమాణం ఏమైంది? ఈ అన్ని అంశాలపైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా యూత్ డిక్లరేషన్ విషయానికి వస్తే, ప్రియాంక గాంధీ గారిని బాజాప్తా హైదరాబాద్కు తీసుకొని వచ్చి ఆమె చేత యూత్ డిక్లరేషన్ విడుదల చేయించిండు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడున్న శివసేన రెడ్డి గారు అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆయన కూడా వచ్చిండు. మరి ఇందులో ఏమేమి ప్రమాణ స్వీకారాలు చేసిండ్రు, ఏమేమి ప్రామిసెస్ చేసిండ్రు, మనకు ఆ ప్రామిసెస్ అన్నింటిని ఒకసారి మనం గుర్తు చేద్దాం. విటర్ బ్రదర్ నమస్కారం. ది డిక్లరేషన్ వాజ్ రెడ్ అవుట్ ఇన్ తెలుగు బై టీపీసీసీ ప్రెసిడెంట్ ఏ రేవంత్ రెడ్డి. జాబ్ ఫర్ వన్ ఫ్యామిలీ మెంబర్, జాబ్ ఫర్ హైడ్రా గురించి కూడా మాట్లాడదాం బ్రదర్, హైడ్రా గురించి సారీ. జాబ్ ఫర్ వన్ మెంబర్ అంటే ప్రతి అమరవీరుల కుటుంబాల్లో ఒక ఉద్యోగం, వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్గా గుర్తిస్తాం, వాళ్ళ పైన ఉన్న కేసులు మొత్తం ఎత్తేస్తాం. ఎంప్లాయ్మెంట్ 2 lakhs వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ టు బి ఫిల్ ఇన్ 1 year. ఒక సంవత్సరం లోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తిగా నింపేస్తాం అని చెప్పినారు. కానీ దాని మీద ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు, నంబర్ 1. రెండవది, దేంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో ఎన్నో కూడా గుర్తించలేదు. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వంలో, ఎన్ని శాఖలు ఖాళీలు ఉన్నాయి అనేది ప్రభుత్వ ఖాళీలను ఈ రోజు కూడా గుర్తించలేని పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు రిటైర్ అయినటువంటి వ్యక్తులకు మళ్ళా వాళ్ళకు నౌకర్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది, మళ్ళా వాళ్ళకు నౌకర్లు వాళ్ళకు జాబులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు శ్రీనిధుల విద్యాసాగర్ రెడ్డి అనే ఒక దుర్మార్గుని, రిటైర్ అయిన వ్యక్తిని ఆయన కొనసాగించుకుంటా ఆయన అకృత్యాలు తట్టుకోలేక దాదాపు 450 మంది వరకు ఈ రోజు వరకు రిజైన్ చేసి వెళ్ళిపోయినారు. అందులో కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు ఉన్నగా. అంటే అసోంటోళ్ళకి అసలు ఎందుకు కొనసాగిస్తుండ్రు అనేది ఒకటి. జాబ్ క్యాలెండర్ రిలీజ్డ్ ఆన్ టీ ఫార్మేషన్ డే జూన్ 2వ తారీఖు, సంవత్సరం అయిపోయింది. ఇయాటి వరకు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాలేదు. తర్వాత అపాయింట్మెంట్ లెటర్ టు బి గివెన్ ఆన్ హైదరాబాద్ లిబరేషన్ డే, ఇవన్నీ కూడా. అంతేకాకుండా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గారి మంత్రి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ 4K. మరి ఇయాటి వరకు ఈ యూత్ డిక్లరేషన్ సంగతి ఏమైపోయింది, ఖాళీల సంగతి ఏమైపోయింది? మరి దీని మీద ఎప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం, దీని మీద ఎప్పుడు విజయోత్సవ సభ మనం పెట్టుకుందాం? రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వ పెద్దలారా, ఇది కూడా జరగాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు కేవలం రాజకీయాలు, ఓట్ బ్యాంకు ఇవే కాదు కదా దుకాణము. ఈరోజు వాళ్ళ క్షేమం కోసము ఈరోజు యూత్ అనేది వాళ్ళ దారి తప్పకుండా ఈరోజు వాళ్ళు నిరుద్యోగులు ఎప్పంచెలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగులను బస్సులు ఎక్కించినావు, దుక్కు బస్సులు ఎక్కించి ఊరూరు తిప్పి ఓట్లు వేయించినావు. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం మీద మా ఖాళీలు ఏమైనా, మా నౌకర్లు ఏమైనా, మా నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించినందుకు ఈరోజు వాళ్ళతోని కొట్టిపిస్తుండ్రు, కేసులు పెట్టిపిస్తుండ్రు. నిరంతరం వారి మీద మన విజిలెన్స్ మన ఇంటెలిజెన్స్ నిఘా మధ్యలో ఈరోజు విద్యార్థి నాయకులు ఉన్నారు. కాబట్టి మీరు బీసీ డిక్లరేషన్ మీటింగ్ పెట్టండి, బ్రహ్మాండం. కానీ
ఈరోజు 100% మీరు యూత్ డిక్లరేషన్ కూడా వెంటనే పెట్టాలనేది నా డిమాండ్. జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలనేది కూడా మా డిమాండ్. ఎందుకంటే ఈరోజు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మాజీ ఎన్ఎస్ఐ అధ్యక్షులు, అంతేకాకుండా నిరుద్యోగుల కోసం 2002 నుండి 2004 వరకు ఒక ఆయన ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఒక కమిటీ వేసిండ్రు. 2000 అన్ఎంప్లాయ్మెంట్ కమిటీ ఒకటి వేసిండ్రు, అఖిలపక్ష కమిటీ. అందులో మనోడు కూడా కొంచెం ముఖ్య భూమిక పోషించిండు. కాబట్టి ఈరోజు ఆ ఎంప్లాయ్మెంట్కి మీరు మంత్రిగా ఉన్నారు, మీ శాఖలో కూడా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి ఈరోజు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిన అవసరం 100% ఉన్నది. ఇంకోటి పేపర్ లీకేజ్ కేసులు అసలు ఏమైంది, ఎంతవరకు పురోగతి అయింది, 2022, 2016 ఈ రెండింటి కూడా ఆ ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేసి మరి అది ఏమైంది అనేది కూడా ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. అంతే. ఇప్పుడు మరో అంశం ఏంటంటే ఈరోజు మూసీ సుందరీకరణ పనులు ఈ రోజుకెళ్ళి మొదలైంది. ఈరోజు మూసీ సుందరీకరణలో ముఖ్యంగా ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈరోజు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది, అసలు ఆ మూసీ మురికి నీళ్ళకెళ్ళి మంచినీళ్ళుగా మారుస్తా అంటున్నాను ముఖ్యమంత్రి గారు. వెరీ గుడ్. మరి ఆ నీళ్ళు అసలు మురికి ఎందుకు అవుతున్నాయి? ఫార్మా కంపెనీకి వెళ్ళి విడుదలయ్యేటువంటి ఆ కలుషితమైన నీళ్ళ ద్వారా ఈరోజు మూసీ నీళ్ళు అనేది కంప్లీట్గా ఇదైపోతుంది. నల్గొండకు మూసీ ప్రక్షాళనతో నల్గొండకు మంచినీళ్ళు వస్తాయని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని విన్నవించుకునేది ఏంటంటే ఈరోజు దివీస్ కంపెనీకి వెళ్ళి విడుదలయ్యేటువంటి ఆ చెత్త నీళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయి? దివీస్ కంపెనీ ఈరోజు హైడ్రాకి రెండింటికి కూడా మనం లింక్ కడదాం. ఈరోజు దివీస్ కంపెనీ ఓనరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు. ఎప్పుడు కలిసినంటే ఎప్పుడైతే నేను గతంలో ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ మీరు చూడండి, ఖచ్చితంగా చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ మూసీ ప్రక్షాళన అన్నారో మొట్టమొదటిగా దివీస్కు భయం పుచ్చుకున్నది. అమ్మ నా మీద పడేటట్టుగా ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేసిండు, ఇమీడియట్గా 5 కోట్ల చెక్కు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం ఇచ్చిండు. ఎక్కడిచ్చిండు? ఆయన ఇంట్లో ఇచ్చిండు. అంటే మనము ఇప్పుడు కేవలము ఈ ముఖ్యమంత్రి సహాయం కోసం అంటే అక్కడ వరద బాధితుల కోసం వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా లేకుంటే వెనుక చర్చ జరిగిందా? 101% జరిగింది. అందుకనే ఇయాల్టి వరకు ఫార్మా కంపెనీలకు వేటికి కూడా ఇయాల్టి వరకు ఒక నోటీసులు ఇయాల్టి వరకు వాళ్ళకి పోలేదు. ఇప్పుడు ఫార్మా కంపెనీల పైన కానీ లేకుంటే కలుషితం విడుదల చేసే కంపెనీల పైన చర్యలు లేకుండా ఈరోజు మూసీ అనేది ఏ విధంగా ప్రక్షాళన ఏ విధంగా సాధ్యం అనేది నా ప్రశ్న. ఈరోజు లండన్కు, అమెరికాకు ఎటెటో పోయినరు, సౌత్ కొరియాకు ఎటెటో పోయి ఏమో తిరిగి ఏదో చేసినట్టు యాక్టింగ్లు చేసినారు. కానీ వాస్తవానికి నేను కొన్ని రికమెండేషన్స్ మూసీ పైన ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన దానికంటే ముందు ఒక వీడియో ప్లే చేస్తా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ ముందు అంటే ఆయనకు మూసీ రెడ్డి అని పేరు కూడా పెట్టినా, ఎందుకు పెట్టినా కూడా మీ వివరంగా నేను వినిపిస్తా. దీని మీద ఒక అధ్యయనం చేసి మరి ఒక రిపోర్ట్ కంప్లీట్ గా ఏ విధంగా దీని మీద అధ్యయనం చేసి మరి ఒక కాలుష్యం ఏదైతే విడుదలైందో కంపెనీలకి అది నియంత్రించకుండా ప్రక్షాళనకి అసాధ్యమవుతుందో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇలా దినాన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒకసారి మొన్నటి దినాన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీరు ఫస్ట్ ఒకసారి అయితే మూసీ అని ఎవరు పెట్టుకోలేదు, మీరు మూసీ అనేది పెట్టుకోవచ్చు అని అంటారు రేవంత్ రెడ్డి గారికి. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇప్పుడు సరస్వతి, గంగా, జమున, కావేరి అన్ని పేర్లు పెట్టుకుంటారు, ఈరోజు మూసీ అనే పేరు ఎందుకు పెట్టుకుంటలేరు అని చెప్పి ఆయన అంటుండ్రు. వచ్చే రోజులలో నేను మూసీ ప్రక్షాళన చేసిన తర్వాత అందరూ కూడా ఈరోజు మూసీ రాణి, మూసీ రాజా, మూసీ రెడ్డి, మూసీ రావు అనే పేర్లు పెట్టుకుంటారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో అన్నాడు. అదే రికార్డింగ్ నేను వినిపించిన సెక్రటరియట్ ముందు.
ఒక 10,000 మంది పిల్లలకు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10,000 మంది పిల్లలు ఈరోజు 21 రోజులు చేసుకున్నారు. ఎవ్వరు కూడా నామకరణం మూసి అని పెట్టారు. కాబట్టి ముందు మీరు చెప్తున్నారు ఇది అంబేద్కర్ పేరు బ్రాండ్ అంబేద్కర్ కాబట్టి ఈ పేరు మీరే పెట్టాలి, మీరే పెడుతున్నాం మేము. ఇది అని ఆ రోజు సెక్రటరియట్ ముందు రేవంత్ రెడ్డి గారికి ఈ పేరు నిజంగా అంత గొప్ప పేరు అని మీరే అంటున్నారు కదా, ఆ పేరు మరి జనం ఎవరు గుర్తింపులోకి వస్తలేరు. ముఖ్యమంత్రి మీరు కాబట్టి ఆ పేరేదో మీరే పెట్టుకుంటే, మీరే నామకరణం చేసుకుంటే అది చాలా హైలైట్ అవుతుంది, ఫేమస్ అవుతుంది అని చెప్పేసి మేము సెక్రటరియట్ ముందు మేము అధికారికంగా రేవంత్ రెడ్డి గారి పేరు మూసిరెడ్డిగా ఆ రోజు మేము ప్రకటించినాం. మరి ఆ రోజు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారికి ఒక రీప్రజెంటేషన్ కూడా ఇచ్చిన, దాని రికమెండేషన్స్ కూడా మీకు ఒకసారి వినిపిస్తా. అంతేకాకుండా లైవ్లకు కోటగిరి అశోక్ గారు అడ్వకేట్ గారు చాలా వీటిపైన నిష్ణార్థుడు, చాలా కేసులు వేసిండ్రు. మూసి పైన ఆయన పూర్తి అవగాహన ఉన్నది, దానిపైన ఆయన లైవ్లో తీసుకుంటాం. నేను లెటర్ ఇచ్చింది ఏంటంటే దాని గురించి ఒకసారి మీకు గమనంలో తీసుకురావాలని నా ప్రయత్నం. కంట్రోల్ పొల్యూషన్ టు రేవంత్ రెడ్డి గారు 8వ తారీఖున 9/10/2024 రోజున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సూచనలు ఇచ్చిన. ఇక్కడ ఇంకోటి హైడ్రా ఇంప్లిమెంటేషన్ ఆన్ మూసీ రివర్ ఫర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ లౌడబుల్ వర్క్ బట్ ఇన్ఎఫెక్టివ్ వెంచర్ వితౌట్ కంట్రోలింగ్ పొల్యూషన్ ఇంతకుముందే పొల్యూషన్ కంట్రోల్ కాకుండా జరగదని చెప్పిన. మూసీ బ్యూటిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటిల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టాప్స్ రిలీజ్ ఆఫ్ హజార్డియస్ పొల్యూషన్స్ ఇంటూ ది రివర్ ఫ్రమ్ ఆల్ sources such as Hussain Sagar Channel, Gosha Mahal, Nala and other Nala feeders into the pollutant rivers. Hundreds of industries and pharma companies release their effluents into the river daily. Companies that have come up in the banks of the Musi in the industrial areas of Patancheru, Jidimetla and Nacharam are freely releasing industrial waste into the Musi river. Similarly, civic waste is dumped in the Musi. The PCB board has raised the alarm for not controlling or releasing pollutant into river due to shortage of staff and stiff regulations. Honorable Telangana High Court has issued various judgments on these pollutant industries and government has turned a deaf ear on the rectification. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అసలు పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సరైన స్టాఫ్ లేదు, సరైన విధంగా ఇది పనిచేస్తలేదు, కాబట్టి అక్కడ స్టాప్ పెట్టాల్సిన అవసరం మీరు మూసి ప్రక్షాళన చేపట్టే ముందు అనేకమైన ప్రికాషన్స్ అనేకమైన స్టెప్స్ తీసుకొని స్టార్ట్ చేస్తే బాగుండేది. కానీ అవేవి చేయకుండా ఈరోజు మీరు కేవలం ఇది కమిషన్ల కోసమే, ఈ డబ్బు కోసమే, అంతకు మించి ఈరోజు ఏం లేదు. వన్స్ కన్సిడర్డ్ పొల్యూటెడ్ మూసీ రివర్ పుట్స్ lives at stake. Once considered a lifetime, the Musi river is in Telangana has now turned into a stream of toxic liquids and effluents. ఈ విధంగా అనేకమైన విధాలుగా ఈరోజు కలుషితం అయిపోతుంది. స్టార్టింగ్ ఇన్ ది అనంతగిరి హిల్స్ ఇన్ వికారాబాద్ district, the Musi joins the Krishna river in Vandavelli in Nalgonda district. It fulfills the drinking water and irrigation needs of the people of Hyderabad, Rangareddy and the United Nalgonda districts. Historically linked with the lives of the people of these districts, the river's water was pristine, clear even 40 years ago. But now the water is toxic. Endukainai? Because of pharma companies. Who is responsible for this? What is the responsibility of those in power? We have to seek answer from those in power before it too late and the river runs dry, putting the lives of millions of people at stake. Hundreds of industries and pharma companies release their effluents into the river daily. Companies that have come upon the banks of the Musi in the industrial areas of Patancheru, Jidimetla and Nacharam are freely releasing industrial waste into the river. Similarly, civic waste is dumped. ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అలియర్ ఇది హైకోర్టు ఇచ్చింది. అంతేకాకుండా ఇక్కడ అప్లియేట్ అథారిటీ కంపెనీల పేర్లు. విలేజెస్ ఇన్ వరిగొండ మండల్ హ్యాస్ అప్రోచ్ ది హైకోర్ట్ 10 years ago
కంప్లైనింగ్ ది దివీస్ ల్యాబ్స్ వాజ్ కంటామినేటింగ్ మూసీ రివర్. ఎవరు దివీస్? ఇక ఇక్కడ 5 కోట్ల చెక్ ఇస్తున్నాను ఫోటో పెట్టినా కదా పక్కన, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో పెట్టినట్టు అలా పెట్టనీకి వస్తలేదు, కానీ మీరు చెక్ చేయొచ్చు. 5 కోట్ల రూపాయలు దివీస్ ఓడిచ్చిండు. ఓకే, దివీస్ ల్యాబ్స్ వాజ్ కంటామినేటింగ్ మూసీ రివర్ బై రిలీజింగ్ ఎఫ్లూయెంట్స్ ఇంటూ ఇట్. There were also complaints that the pharmacy company was drawing water from the nearby water bodies through pipelines, because of which lakes were drying up. Earlier, the court had given specific directions in the PCB to prevent the company from releasing waste into the river, Musi River. ఈ రోజు దివీస్ కంపెనీకి వెళ్ళి మరి అక్కడ మూసీలకు మరి వ్యర్థ పదార్థాలు వదులుతున్నాయని హైకోర్టు కూడా చెప్పింది. అందులో కంప్లైంట్ కూడా రేజ్ అయింది. అక్కడ ఉన్న నీళ్లను కూడా వీళ్ళు పైపుల ద్వారా మింగేసి ఈరోజు అక్కడ నీళ్లు లేకుండా, తాగునీళ్ళు లేకుండా కూడా చేసిండ్రు. ఈరోజు మూసీ ప్రక్షాళనతో నీళ్ళు వస్తాయని ముఖ్యమంత్రి అంటారు. మరి దివీస్ కంపెనీని కంట్రోల్ చేయకుండా, దివీస్ కంపెనీ యొక్క ఆగడాలను ఆపకుండా, దివీస్ కంపెనీతో నువ్వు దోస్తాన చేస్తావు. ఈరోజు ఏ విధంగా మూసీ ప్రక్షాళన అనేది సాధ్యం చెప్పండి? అక్కడ ఎస్ఎల్బీసీ ఒకటే అక్కడ మార్గం, అంత మించిన మార్గం ఇంకొకటి లేదు అక్కడ. కాబట్టి మీరు ఈ విధమైన చర్యలు తీసుకోకుండా, మీరు దాని మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ఈరోజు ఏది ఒట్టిగానే ఇది జరిగిపోతుంది, పని ఉత్తగానే అయిపోతుంది అంటే ఏ విధంగా సాధ్యం? ఇది ఏ విధంగా సాధ్యం? కాబట్టి నేను ఇవన్నీ కూడా ఇంకా చాలా అంశాలు ఇచ్చిన ఆయనకు. మనం ఈ రాత్రి చదివే పరిస్థితి లేదు, నేను ఖచ్చితంగా ఇది పెడతా. ఫైనల్గా సెట్ ప్లాన్ టు క్లీన్ ది మూసీ రివర్. ఫస్ట్ ఏ కంపెనీ చెప్తాను, ఇన్ వ్యూ ఆఫ్ ది అప్లైంట్ అథారిటీ హ్యాస్ ఇష్యూడ్ సమన్స్ టు ఫార్మా ఫర్మ్స్ లైక్ అరబిందో ఫార్మసీ, అరబిందో పైసలు ఇచ్చిండు. హిటారో డ్రగ్స్ ఆయన పైసలు ఇచ్చిండు. దివీస్ ల్యాబ్స్ ఆయన పైసలు ఇచ్చిండ్రు. గ్రాన్యుల్స్ ఇండియా బోర్డ్ అండ్ బెవరేజెస్ అండ్ న్యూల్యాండ్ ఫార్మసీస్ ఫర్మ్స్ ఇన్ అడిషన్ టు 11 అదర్ ఫర్మ్స్ which are causing pollution to the environment by releasing the effluents into the nalas and rivers. దాదాపు 15-20 కంపెనీలు ఈరోజు, అంటే 100 కంపెనీ, అవి కాక ఫార్మా కంపెనీలు మాత్రమే ఈరోజు 100 కంపెనీలు వచ్చి అందులో కలుషితాన్ని విడుదల చేస్తూ ఉంటే ఈరోజు మీరు ఏ విధంగా ఇవన్నీ సాధ్యమవుతాయి? ఏ విధంగా బ్యూటిఫికేషన్ సాధ్యము? ఈరోజు ఏం లేదు. ఈరోజు తెలంగాణ అప్పులలో ఉందని నువ్వే అంటావు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నన్ను కోసిన రూపాయి వెళ్ళదని మీరే చెప్తారు. ఈరోజు మన దగ్గర పైసలు లేవని మీరే చెప్తారు. నేను అప్పులు తీసుకొని వస్తున్నా, అప్పు కూడా పుడతలేదు అంటున్నావు. మరి అప్పు తెచ్చి ఈరోజు మూసి ఒక కార్పొరేషన్ తయారు చేయబోతున్నాడు రేపు. ఇది కూడా నేను ముందస్తు వార్త చెప్తున్నా. ఈరోజు మూసి కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్, అంటే కాళేశ్వరం కార్పొరేషన్ ఏ విధంగా కేసీఆర్ గారు తయారు చేసి దాని మీద అప్పులు తెచ్చిండో అట్లయినా మూసి కార్పొరేషన్ ఒక తయారు చేసి పైరవీలు చేసి లోన్లు చేసి, పైరవి డబ్బుల కోసము, లోన్ల కోసం, కాంట్రాక్టర్ కోసం పైరవి చేస్తారు. కానీ యూరియా దేనికి ఇక్కడ ఎవరు పైరవి చేయడు, నౌకలు దేనికి పైరవి చేయడు. మన అప్పులు తీసే ఆలోచన నేరు, అప్పులు పెంచే ఆలోచన నిరంతరం చేస్తారు, అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఈరోజు 2 లాభాలు ముఖ్యమంత్రి గారికి మూసీ ప్రక్షాళనతోని. ఒకటి, ఈ కంపల్సరీ మూసీ బ్యూటిఫికేషన్, అంటే మూసీ సుందరీకరణ చేయాలంటే ఫార్మా కంపెనీలో కంపల్సరీ ప్రక్షాళన జరగాలి. ఫార్మా కంపెనీల ప్రక్షాళన జరగకుండా ఈరోజు మూసీ అనేది అసాధ్యం. కాబట్టి నేను మూసీ మొదలు పెడుతున్నా, మీ కంపెనీల సంగతి చెప్తా అని చెప్పేసి భయపడితే ఈరోజు నేను ఫోటోలో చూపెడుతున్నాను. దివీస్ కంపెనీ వాడు వచ్చి చెక్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండో నాకు తెలియదు. ఎందుకంటే ఇది ఆఫీసులో కాదు, ఇది సెక్రటరియట్లో కాదు, ఇది రేవంత్ రెడ్డి గారి తన ప్రైవేట్ హౌస్లో ఆయన కలిసిండు. అంతేకాకుండా అరబిందో వాళ్ళు కలిసిండు, హిటారో వాళ్ళు కలిసిండ్రు. ఆ కంపెనీల ప్రతినిధులు అందరూ కూడా భారత్ బయోటెక్ వాళ్ళు కలిసిండ్రు. 1-2 కోట్ల రూపాయలు అందరూ కూడా బయటకెళ్ళి వీళ్ళకి ఇచ్చుడు, లోపలికెళ్ళి సెటిల్మెంట్లు అవ్వడు. ఇవాళ దాకా నీవు రేవంత్ రెడ్డి గారు సూటి ప్రశ్న, తెలంగాణ ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్న ఒకటే, ఈరోజు మూసీ నదులకు వదులుతున్నటువంటి ఫార్మా వ్యర్థాలను మీరు ఆపకుండా ఇవాళ వరకు మీరు ఈ ఫార్మా కంపెనీకి ఏమైనా నోటీసులు ఇచ్చిండ్రా? ఆ ట్రీట్మెంట్ ప్లాన్స్ పెట్టుకోమని ఏమైనా నోటీసులు ఇచ్చిండ్రా? ఇవాళకి ఆల్రెడీ వీళ్ళ వ్యర్థాల వల్ల ఈరోజు భూగర్భ జలాలు కూడా ఈరోజు కలుషితం అయిపోయినాయి. వీటిపైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇవాళ వరకు ఏం చర్యలు తీసుకున్నారు? కనీసం నోటీస్ అని ఇచ్చిండ్రా? ఇవ్వకుండా ఎట్లా సాధ్యం? ఇది మోసం కాకుంటే ఏంటి, దగా కాకుంటే ఏంటి? ఎంతోమంది ఆపాలనని చూస్తుండ్రు, పొడుగు పెరిగిండ్రు, కానీ వాళ్ళకు ధమాకు లేదు. అంటే ధమాకు నీకు లేదు, కానీ అసలు తలది అలా మూసి ప్రక్షాళన జరగాల్సింది నీ ఆలోచన, నీ ప్రభుత్వాల్లో, నీ విధానాల్లో.
తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఇవాటి వరకు దరిద్రం అనేది మోపైంది ఇవాళ. అరే అధికారం రాగానే ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. ఈరోజు మీరు ప్రక్షాళన అనేది మీరు చేసుకోవాలి. ఈరోజు ప్రక్షాళన మీ నుండి మొదలు కావాలి. ప్రక్షాళన మీకెళ్ళి మొదలు కాకుండా ఈరోజు ఏ విధంగా సాధ్యం? ఆ మురికి ఆలోచనలు మీ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈరోజు మురికి ఆలోచనలు మీ దగ్గరికి వెళ్ళిపోవాలి. మంచి ఆలోచనలు రావాలి. ఏ విధంగా మనం ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతాం ఆలోచన ఉండాలి. కానీ ఏమైనా ఏ విధంగా డబ్బు దొబ్బేయాలి ఇదే ఆలోచన. హైడ్రా సేమ్ హైడ్రా మూసిబిట్టే తేడా ఏం లేదు. హైడ్రా కథ ఏందనంటే ఈరోజు చిన్న చిన్న వాళ్ళ ఇల్లు గులగొడతారు. అంటే దాన్ని హైప్ లేపనికి నాగార్జున ఇల్లు ఇట్లా గెలికిండ్రు, అది నేషనల్ న్యూస్ అయింది. అయిన తర్వాత బుడ్డ ఇల్లు గులగొడతారు. ఈరోజు పెద్దోళ్ళై అంటే మీరు వంశీరామ్ తీసుకోండి, బాజాప్తా ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసినా ఇవాళకి దిక్కు లేదు. వెస్టర్న్ తీసుకోండి, మీరు ఆనంద్ కన్వెన్షన్ తీసుకోండి, బాజాప్తా హిమాయత్ సాగర్లోనే ఉంటుంది. అది ప్రెస్టేజ్ తీసుకోండి, ప్రేమావత్ చెరువు మరియు అప్పా చెరువు 2 చెరువులు మింగేసి ఈరోజు ప్రెస్టేజ్ రాజేంద్ర నగర్ దగ్గర కడుతుండ్రు. కోమత్ చెరువు ఈరోజు ప్రభుత్వ భూములలో ఇంకా వర్టెక్స్ నిన్న ఆయన ఎవరో విలేకరులు ఏదో ఇచ్చిండ్రని చెప్పి ఏదో వర్టెక్స్, ఇవన్నీ కూడా ఈరోజు అక్రమంగా ఎన్నో భూములు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని ముట్టుకోరు. వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇయ్యరు, వాళ్ళ గురించి మాట్లాడద్దు. మేము కూడా నేను ఇచ్చిన కంప్లైంట్లను ఇవాళ వాళ్ళ దిక్కులేదు. ఎందుకు ఈ చిన్న చిన్నోళ్ళని గుడగొట్టి పెద్దోళ్ళను భయపెట్టి వాటికి పర్మిషన్ ఎవరు ఇచ్చాను? మళ్ళా గత ప్రభుత్వమే. ప్రెస్టేజ్కు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది, వంశీరామ్కు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది, చాలా వాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఈరోజు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అక్రమంగా కడుతున్నటువంటి అది కూడా వాళ్ళే ఇచ్చిండ్రు. ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడారు? పెద్దోళ్ళే. ఎందుకంటే వీటితోనే ముఖ్యమంత్రి సెటిల్మెంట్లు అయిపోయినాయి కాబట్టి వాటి గురించి చేయరు. ఈరోజు మూసీ కూడా అదే పరిస్థితి. మూసీ కాంట్రాక్టర్ కావాలి, మాకు వర్కులు కావాలి, పైసలు కావాలి. దీనికి ముందు ఇంకా వివరాలు పోయేటప్పుడు ఖచ్చితంగా మనం దీని మీద చాలా సీరియస్ తీసుకోవాలి. అడ్వకేట్ కోటగిరి అశోక్ గారు ఉన్నారు, ఒకసారి మనం లైన్లో తీసుకుందాము. ఈయన చాలా హానెస్ట్గా సిన్సియర్గా వీటిపైన ఒక యుద్ధం చేసిండు. పండుకుండా ఈయన అనేకమైన పిల్లులు వేసిండు. దీనిపైన పూర్తి అవగాహన దీని ఉంది. ఈరోజు తెలంగాణ నిధులను ఖరాబ్ కాకుండా తెలంగాణ నిధులు అనేది ఈరోజు దారి మరలకుండా. నమస్తే సార్, బాగున్నా సార్? సార్ బాగున్నా సార్, మీరు ఇబ్బంది పెడుతున్నా నైట్ సార్. ఇప్పుడు ఒక లైవ్ తీసుకున్నా సార్. ఏంటంటే ఒకటి 4 పాయింట్ల మీద, ఒకటి మూసీ బ్యూటిఫికేషన్ పైన ఒకటి ముఖ్యంగా, మళ్ళీ ఇంకోటి నిన్న మొన్న దొరికిన ఒక డ్రగ్స్ వాటి పైన తీసుకున్నా సార్. మూసీ పైన ఇప్పుడు అంటే మా వాదన ఏంటంటే ముఖ్యమంత్రికి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము. ఫార్మా కంపెనీల ప్రక్షాళన జరగకుండా ఈరోజు దివీస్ కానీ అరబిందో కానీ ఇవన్నీ వ్యర్థాలు దాదాపు 15 కంపెనీలకు వెళ్ళి వ్యర్థాలు మూసీలోకి వస్తున్నాయి. వాటికి ఇయాల్టి వరకు ఒక నోటీస్ ఇవ్వలే. ఈ రోజు ఆ కంపెనీల ప్రక్షాళన జరగకుండా డైరెక్ట్ మూసీ బ్యూటిఫికేషన్ ఏ విధంగా సాధ్యమో, ఇంకా దీంట్లో ఉన్న ఇంటర్నల్ అవుట్పుట్స్ ఏమన్నా మన తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు ఏమైనా తెలుపగలుగుతారా అని చెప్పి మీకు చేసిన సార్. తప్పకుండా. ఇప్పుడు మూసీతో స్టార్ట్ చేద్దాం సార్. గండిపేట హిమాయత్ సాగర్ నీళ్లు వరకు స్వచ్ఛంగానే ఉన్నాయి. ఎక్కడైతే నార్సింగి నుంచి అర్బనైజేషన్ స్టార్ట్ అయిందో డ్రైనేజెస్ కలవకుండా చూడటం అనేది ఇప్పటి వరకు జరగలేదు. అందులో అప్ టు పీర్లాయిపల్లి తెలుసు కదా, పీర్లాయిపల్లిలో ఒక రబ్బర్ డ్యామ్ ఉంటుంది మూసిపోయిన. దయచేసి మీరు కూడా కామెంట్ చేయాలి, మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ప్రేక్షకులారా. సార్ చెప్పండి సార్. అక్కడ వరకు నీళ్లు కాషాయం కింద ఉంటాయి నల్లగా. ఈ నీళ్ళని తీసుకుని వెళ్ళి కింద వరకు ఇక్కడ చిన్న మూసీలో కలుపుతారు. భూదాన్ కోసం పెళ్ళి చిన్న మూసీలో, ఆ చిన్న మూసీలో కలిపి జుబ్లక్పల్లి, కొన్ముక్కల ఆ ఏరియాలన్నీ ఆ నీళ్ళతో సాగు జరుగుతూ ఉంటది. ఆ సాగు జరిగే నీళ్లతోటే మొత్తం కలుషితం. అంటే కంపు, ఆ జనం నాట్లేసేటప్పుడు నేను వెళ్ళా, ఆ వాసనలో ఎట్లా పని 500 కాదు 1000 రూపాయలు పని చేయరు కొన్ని ఏరియా వాళ్ళు అయితే. అక్కడ ముందు ఈ నీళ్లు ప్రక్షాళన అనేది ఈ డ్రైనేజీలు కలగకుండా చూడటం అనేది అత్యంత ముఖ్యమైనది. ఈ తర్వాత ఇక్కడ ఇండస్ట్రియల్, అదే పీర్లాయిపల్లి దగ్గర 2-3 ఇండస్ట్రీ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్. మరి అవన్నీ జాజిరెడ్డి కూడా మూసీ ప్రాజెక్ట్ వరకు వెళ్ళిపోతాయి కదా నిరాటంకంగా.
ఇక్కడ సిటీలో డ్రైనేజ్ ఒక భాగం, ఈ కెమికల్ ఫ్యాక్టరీస్, ఇప్పుడు ఈ డ్రగ్స్ డివీస్ అని ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, మనకి ఇంకా లెక్కలు ఎన్నెన్ని ఉన్నాయి. చిన్న మూసీలో తక్కువ, పెద్ద మూసీలో ఎక్కువ. అయితే పెద్ద మూసీని కూడా తీసుకొని చిన్న మూసీలోకి వెళ్ళారు భూదాన్ కోసం పిల్లలు లింక్ ఇచ్చి. చిన్న మూసీ తెలుసు కదా మీకు, కొత్తగూడ దగ్గర ఉంటది. కొత్తగూడ దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి పారద్దు. అది ఎక్కడంటే అంబర్పేట అవతల ఎక్కడ కొండల్లో పుట్టిన నీరు, అది కొంతవరకు స్వచ్ఛంగానే ఉంటది. అది కలిపిన తర్వాత ఇట్లా అదొక పెద్ద కలుషితం అని కాసారం తయారు చేశారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియా గురించి అన్నప్పుడు ఈ ఫార్మా కంపెనీలు స్టెరాయిడ్స్, ఈ ఫార్ములేషన్స్, రకరకాల ప్రొడక్షన్ లో ఈ బై ప్రొడక్ట్ అయినా ఈ డ్రగ్స్ తయారు చేయొచ్చు. ఏది నార్కటిక్స్ ఒరిజినల్ గా అయినా ఏదో 2 కెమికల్ కాంబినేషన్ కలిపితే ఆటోమేటిక్ ఏదో స్టెరాయిడ్ మొత్తం తయారైతేనే ఉంటది. ఇవి కంట్రోల్ చేయడానికి ముంబై పోలీసులు వచ్చినా తాత్కాలికమే. ఇక్కడ ఈగళ్ళు, ఫాల్కన్స్ ఏవి చేసినా వాడుకునేవాడు ఉన్న రోజులు వీటిని కంట్రోల్ చేయడం తరం కాదు. ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్ నేను చెప్పా మీకు, గవర్నమెంట్ 1000 కళ్ళు ఉన్నాయి కానీ 1000 చేతులు లేవు. 1000 కళ్ళు కూడా కొన్ని టైంలో కళ్ళు మూసుకొని ఉంటాయి. అప్పుడు ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోయింది. విపరీతమైన మొట్టమొదటి అలవాటు పడటం అనేది ఒక సులభం అయిపోయింది. కళ్ళు కాంపౌండ్ దగ్గర మొదలు పెడితే, గవర్నమెంట్ అమ్మే వైన్ షాపులు మొదలు పెడితే, అల్టిమేట్ గా ఈ మొట్టమొదటి నార్కోటిక్స్, సెడిటివ్స్, అడిక్ట్స్కి వెళ్ళిపోయారు. యూత్ ఇంజనీరింగ్ కాలేజీలు పెరగటం కావచ్చు. ఈ జల్సా అనేది ఇది ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయా లేకపోతే లేవో కూడా మనం చెప్పలేము. ఈ మూసీ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఏదో కొత్తగా ప్రారంభం ఏదో చేశారు, భూమి పూజ చేశారు కదా. ఆ నీళ్ళని ఎక్కడ నుంచి గోదావరిని తీసుకొచ్చామని చెప్తారు. ఎంతో ఖరీదైన వ్యవహారం. తీసి మూసీలో పారించేసినందువల్ల మళ్ళీ నీళ్ళు వృధా తప్ప. ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ ఈరోజు పేపర్లో విచిత్రమైన వార్త ఉంది. సొంత థర్మల్ స్టేషన్ లో ప్రొడ్యూస్ చేసే పవర్ కంటే నేషనల్ ఎక్స్చేంజ్ లో తక్కువ రేట్లు దొరుకుతుందని చెప్పి షట్ డౌన్ చేశారండి. 3 ప్లాంట్ల గురించి రాశారు. అంటే మీకు పవర్ అంతా ఖరీదైన సొంతంగా తయారు చేసుకుంటే కొనలేని పరిస్థితి గవర్నమెంట్ ఉన్నప్పుడు, రేపు నీళ్లు తెచ్చే మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎక్స్పెన్స్ కాస్ట్ ఎఫెక్టివ్ లో తీసుకొచ్చి నీళ్లు మూసి శుద్ధి చేస్తారు. అసలు డ్రైనేజీలు కలవకుండా చూసి దాని వర్షం నీళ్ళు, దాని దారిలో వర్షం నీరు పోవాలా. ఈ డ్రైనేజీలు ఎట్లా శుద్ధి చేస్తారో, శుద్ధి ఎస్టీపీలు పెట్టి ఆ శుద్ధి చేసి కొంతవరకు అది 50-60 కిలోమీటర్ స్ట్రెచ్ లో కలిసి దరిద్రాన్ని అంతా కూడా కంట్రోల్ చేయగలిగితే మూసి ప్రక్షాళన ఆటోమేటిక్ అయిపోద్ది. ఆ తర్వాత ఎట్లా వర్షాలు పడుతున్నాయి, వర్షం నీళ్ళు కొంత వెళ్తాను. ప్రత్యేకంగా ఏదో పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి తాగే నీళ్ళని తీసుకొచ్చి హుస్సేన్ సాగర్ లో, అదేది గండిపేట, హిమాయత్ సాగర్ లో కలుపుతాము. వాటి నుంచి మూసిలో బారిస్తాను. ఎన్ని రోజులు బారిస్తారు? ఇప్పుడు 1 నెల రోజులు వర్షాలు పడతాయి, 2 నెలలు పడతాయి, 3 నెలలు పడతాయి. ఇంకా 9 నెలలు ఇదే నీరు పారించుకుంటూ ఎడగలుపుతారు తీసుకెళ్లి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కింద అదేదో జాజిరెడ్డిగూడెం దిగులో ప్రాజెక్ట్ ఉంటుంది మూసి. దాంట్లో ఎప్పుడు నీళ్ళ కరువు ఎప్పుడు లేదు. హైదరాబాద్ పడి చంద్రమూద వర్షాలకి అది నిండుతూ ఉంటుంది. మరి నీళ్ళు ఎక్కడ తీసుకెళ్తా నాకైతే అది తలా తోకలేని ప్రోగ్రాంలు. మరి ఎవరు చెప్తున్నాడు? ఎచ్చులుగా లేదా కాంట్రాక్టర్లకి ఎరేసి డబ్బులు తీసుకోవడానికి, రోడ్లు బాగు చేయడానికి కాంట్రాక్టర్ టెండర్ ఇట్లేదని నిన్న మొన్న పేపర్లో ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ కి భూమి పూజ చేసినంత మొత్తాన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఏ కార్పొరేషన్ నుంచి అప్పులు తీసుకొస్తారు? వీటిలోంచి కమిషన్ కొట్టే పైన ఇప్పుడు మూసి అర్జెంటా? మూసి డెవలప్మెంట్ అనేది అర్జెంట్. సార్ మొన్న ఏమైంది, కామారెడ్డిలో వరదలు వస్తా ఉంటే ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని మానిటర్ చేస్తుండేమో అనుకున్నా. ఇరిగేషన్ ఆఫీసర్లు అందరిని ఇంట్లో కూర్చోబెట్టుకొని చాలా సీక్రెట్ మీటింగ్ నేను దాంట్లో లైవ్ పెట్టిన. సీక్రెట్ మీటింగ్ పెట్టి మూసీ బ్యూటిఫికేషన్ మీద మీటింగ్ పెట్టిండు. అసలు ఆ వరదల గురించి మాట్లాడలే. అదే మూసీ బ్యూటిఫికేషన్ ఇప్పుడు ఏ లవ్స్ అంటలు తిరుగుతున్నాయి అక్కడ. అందరూ ఇప్పుడు అంతా కోకాపేట మొత్తం మహానగరం తయారు చేశారు. ఆ మహానగరం డ్రైనేజ్ అంతా ఏడకు వస్తుంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, అదేది హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మధ్యలో ఫామ్ హౌస్, త్రిబులోన్ జీవులు, అంతలేని ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత కోకాపేట, గండిపేట, ఖానాపూర్, మంచిర్యాల మొత్తం హైరేజ్ బిల్డింగ్ కట్టారు. అక్కడ నీరు పీల్చుకునే అవకాశం లేదు. భూములు ఏ బొట్టు అయినా సరే బయటికి పోవాలా. కాంక్రీట్ హబ్ అయిపోయింది అంతా. ఎక్కడికి వస్తుంది ఆ నీరు? వచ్చి మూసీలో ఈసీలో కలవాల్సిందే కదా. అంతే. మరి కలిసేటప్పుడు నువ్వు బ్యూటిఫికేషన్ ఏం చేస్తావు? ఉన్న జనం అంతా అక్కడ ఉన్నప్పుడు ఈ పక్కలో నీరు నువ్వు దీన్ని శుభ్రం చేసినందువల్ల బ్యూటిఫికేషన్ చూడటానికి ఎవడొస్తున్నాడు? ఫారినర్స్ వచ్చేది అక్కడికి, కోకాపేటకి. ఎయిర్పోర్ట్ నుంచి తిన్నపోయి కోకాపేటలో దిగుతారు, లేదా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో దిగుతారు, లేదా గచ్చిబౌలి దిగుతారు. నీకు ఇక్కడ మూసీ చూడటం వస్తుంటే మా మూసీ శుభ్రంగా లేదు ఏదో అని చూపి అసలు మూసీ చూసాడు ఎవడు ఇక్కడ? ఆ కాసేపు ముక్కు మూసుకొని మనం పోతున్నాం. ఓల్డ్ సిటీతో పాత హైదరాబాద్ తో సంబంధం ఉంది కాబట్టి మన చేదరఘాటు, లేకపోతే కాచిగూడను, లేకపోతే అంబర్పేట, ఇంకో చోట తిరిగినప్పుడు మనం ముక్కు మూసుకొని తిరగాల్సి వస్తుంది.
ఆడెవడికన్నా నీకు వచ్చే అవసరం లేదు. నువ్వు బాబు గారి దగ్గర ఏదో గొప్ప ఐకానిక్ బ్రిడ్జి కడతా ఏదో చెప్తే ఇవన్నీ ఏంటంటే సొల్లు మాట్లాంటారు. ప్రాక్టికల్ గా మనం ఈ రోజు హైదరాబాద్ శుభ్రమైన మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఈ మునిగిపోతే మొన్న డిజాస్టర్స్ గా రెయిన్స్ వచ్చినప్పుడు 30 సెంటీమీటర్లు వర్షం పడితే హైదరాబాద్ రూట్లు 2022లో ఘోరంగా 21లో ఘోరంగా ఉనికిపోయింది. అవి అట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చూసుకోక మూసి నీళ్ళని గంగాజలం చేస్తా, గంగాజలం చేస్తే గంగాజలం శుభ్రంగా ఉందా? సొల్లు మాటలు కాకపోతే ఇవన్నీ ఇప్పుడు 1వ తరగతి చదివాడు 2వ తరగతి చదివాడు కూడా చెప్పడానికి తెలియదు కాబట్టి మాట్లాడు. మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఇప్పుడు పాలసీ మేకర్ గా ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మరి ఇంకోటి గోదావరి జలాలు తీసుకొచ్చి కలిపేసి ఇదేదో కావేరీ లింక్ ప్రాజెక్ట్ చేస్తా అంటే లేదు. ఇది మళ్ళీ పోయి ఆ కృష్ణా జలాల్లో ఎక్కడ కలుస్తుంది? అది మూసి పోయి జాన్పాడు పోయి మళ్ళీ విజయవాడ మీద పడతా పోయి ఈ వరద అంతా నిరంతరం ఆ కృష్ణా నదికి ప్రవాహం నీటింది తప్ప హైదరాబాద్ ఉరిగేది ఏం లేదు. ఆ నీళ్ళు తాగుతారు ఎవరైనా? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా గోదావరి జలాలు తీసుకొచ్చావు, ఆ మూసి నీళ్ళు తాగాడు ఉంటాడా? కనీసం మొక్కలకు వాడరు. ఇప్పుడు ఎస్టీపీలు పెట్టి ఈ రోజు నీళ్లు ఏ అపార్ట్మెంట్ శుద్ధి చేసుకోవాలని చెప్పి ఎవడో చేయట్లా. అన్ని తీసుకొచ్చి డ్రైనేజీలు తీసుకొచ్చి మూసిగలుగుతున్నారు. అది ఒక కంట్రోల్, ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఒక డ్రైవ్ లాగా పెట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థ అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది దాని మీద ఒక సర్వే జరగాలి. సర్వే జరిగితే ఎస్టీపీలు పెట్టాలా, సపరేట్ ట్రంక్ కెనాల్స్ ట్రంక్ లైన్స్ ఏర్పాటు చేయాలా, అవన్నీ ఇంజనీర్లతో ప్లాన్ చేయాలా. నువ్వు కాంట్రాక్టర్ కాదు పిలిచేది. ఇప్పుడు కాంట్రాక్టర్ ఇచ్చే ఎస్టిమేట్స్ ఎట్లా పెంచాలి, లేదా తొందరగా బిల్లు ఇవ్వాలంటే ఎక్కడ ఫండ్ తేవాలనే ఆలోచన తప్పితే మూసీ గురించి అంత బడ్జెట్ లేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు మేజర్ ఇష్యూస్ సార్ మన దగ్గర అంటే ఇవి ఇప్పుడు ఒక ప్రణాళిక అంటే ఈ సంవత్సరం 5 ఏళ్ళు సార్. 5 ఏళ్లలో ఫస్ట్ 1 ఇయర్ నేను చెరువుల పరిరక్షణ చేస్తా, సెకండ్ ఇయర్ నేను స్కూళ్ళ పరిరక్షణ చేస్తా, కాలేజీల పరిరక్షణ, దవాఖాన పరిరక్షణ, ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక ప్లాన్ పెట్టుకుని 5 ఏళ్ళకి 5 ప్లాన్ పెట్టుకుంటే మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఈయననే ముఖ్యమంత్రి అవు. ఈ రోజు వచ్చి హైడ్రా పెట్టుకున్నాడు. హైడ్రా పెట్టి కూలగొట్టి అందులో పైసలు ఎట్లా చేయాలో అట్లా చేసుకుని పెట్రోల్ జోలికి పోకుండా. తర్వాత రెండోది మూసి ప్రక్షాళన మొదలు పెట్టిండు లాస్ట్ ఇయరే. ప్రక్షాళన పెట్టుకొని ఈరోజు ఫార్మా కంపెనీలు అందరినీ పిలిపించుకొని వాళ్ళ మీటింగ్ పెట్టుకొని ఇంట్లో వాళ్ళేదో ఈయనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినట్టు చేసి ఇంకా లాలూచి పడి ఆ దుకాణం బంద్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఇంకో దిక్కు మన ఇది యూరియా ఈరోజు రైతులు మొత్తం రోడ్డు ఎక్కిండ్రు సార్. ఇవాళ ఒక భయంకరమైన నిజం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సార్ అంటే మనమేమో ఆకలితో ఉన్నాము, పస్తోడేమో ఈరోజు పండుగ చేసుకున్నట్టు ఉన్నది. మనము ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు 9 లక్షల టన్నుల ఇది వాళ్లకు ఈరోజు యూరియా సరఫరా మంజూరైంది సార్, అలాట్మెంట్ అయింది. రేపు పొద్దుగాల మన కాకినాడ పోర్ట్లో మెట్రిక్ టన్ 17,000 మెట్రిక్ టన్నులు రేపు యూరియా రేపు దిగుతుంది వాళ్ళకు. 17,353 మెట్రిక్ టన్స్ రేపు దిగుతుంది. 9 లక్షలు శాంక్షన్ అయింది సార్. ఈరోజు మనము 4th సిటీ కాంట్రాక్ట్ తీసుకొని వచ్చి ఈరోజు నేను ఢిల్లీలో పెద్ద బ్రోకర్ అని చెప్పే సీఎం రమేష్ కంపెనీకి తీసుకొని వచ్చి ఆయన ఇచ్చినాము. ఈరోజు నువ్వు యూరియా గురించి పక్కన పెడతావు, ఇక్కడ మన అర్జెంట్ ఇష్యూస్ అన్ని పక్కన పెడతావు, వరద బాధితులను పక్కన పెడతావు. ఈరోజు అంత అర్జెంట్ ఏమున్నదని సార్? ప్రతిదీ మీకు ఏది ఉంటే అది నాకు పుర్రికి పుట్టిన బుద్ధి. నాకు తెల్లవారుజామున కేసీఆర్ గురించి కూడా ఇట్లా చెప్పేది ఒకప్పుడు. తెల్లవారుజామున కేసీఆర్కి ఏ థాట్ వస్తుందో అదే అమలు జరుపుతాడని. ఇది అంతే ఉంది. ఇమ్మెచ్యూర్ బుద్ధులు. ఇప్పుడు యూరియా కోసం రైతులు రోడ్లు ఎక్కితే కనపడుతుంటే కూడా అది వాస్తవాన్ని ఎవడో అంగీకరించట్లా. ఏదో కావాలని క్రియేట్ చేస్తున్నారు ప్రతిపక్షం అన్నట్టు ఒకటి బ్రష్ అవుట్. రెండో హైడ్రా అనేది అసలు చేసినంత చేసేసి తర్వాత రిగ్రెట్ అవుతున్నాడు 1 ఇయర్ తర్వాత. కొన్ని పొరపాట్లు జరిగినాయి. మరి పొరపాట్లకి జవాబు ఎట్లా ఉంటది? ప్రాసిక్యూషన్ ఉంటది కదా. ఇప్పుడు మర్డర్ చేసేసి పొరపాటు చేశానంటే మినహాయింపు ఉంటదా? అంతేగా ఆ రోజులు ఉన్నాయి మాఫీ రోజులు. అంతేగా సార్. నువ్వు కూలగొట్టినప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు, గుండెకి చచ్చిపోయారు. ఎన్ని లెక్కలెత్తే ఇదంతా ఎవరి వల్ల జరిగింది సార్? ఇయాల్టి కూడా సార్ కూలిపోయిన ఇండ్లకు EMIలు కడుతుండ్రు. బ్యాంకర్స్ కట్టకపోతే ఊరుకోడు కదా.
ఇప్పుడు ఆ ఇల్లు కూలినప్పుడు ఇప్పుడు ఆ ఇల్లు ఉన్న పలంగా గృహప్రవేశం చేసుకుని దారుణం. అక్కడ నాజీలు ఎవరు అంటారు, నాజీలు వెళ్ళి పెళ్లి చేసుకుని జంటలు చంపేశారు, లేకపోతే ఇవన్నీ గ్యాస్ పెట్టి చంపేశారు అంటారే, అంతకంటే ఘోరమైన పరిస్థితి. కట్టుకుని ఇల్లుని నోటీస్ ఇచ్చి అసలు దాన్ని వదిలేసిన ఉంటే ఆయన కొన్ని రోజులు అందులో గృహప్రవేశం లేని ఆపు ఇల్లు కూల కొట్టేసి ఆయన అందులో ఉన్న కూల కొట్టేశాడు. తోరణాలతో పచ్చని తోరణాలతో ఉంటే ఇప్పుడు ఫ్రెంచ్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ కలోనియల్ పీరియడ్ లో వీళ్ళు ఎవరైనా పేస్ట్ కాసు కట్టకపోతే రాజుల మీద యుద్ధానికి అట్లా కొట్టేసాయంట. పిరంగులతో కొట్టేసి కాల్చేసి ఆ జనం అంతా దాక్కుంటే ఊర్లు గాలబెట్టోళ్ళు అనేది అట్లా ఉంది. ఇది ఇంత దారుణమైన అటవిక పరిపాలన. కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి, ఏదో పైకి లెగితే మనిషిని కాదు అంటే తప్ప పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవటల్లా. తీసుకునే పరిస్థితి లేదు, వాటికి కూడా చాలా లిమిట్స్ వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి అర్థమైపోయింది ఏం చేయలేవు కోర్టులని. కాబట్టి కావాల్సిన పిక్ అండ్ సోర్స్ ఎవరి మీద చర్య తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోకూడదు అని ముందు ప్రీ ప్లాన్ ఉంటున్నారు. ప్రీ ప్లాన్ ఉన్నప్పుడు ఇదే సామాన్యుడు హైదరాబాద్ మొత్తం ఇప్పుడు ఇదే రకం చేసి ఇప్పుడు మూసీ ప్రక్షాళన అనేది తెచ్చినప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే ఓహ్ మీరు చేసామని చూపించుకోవడం. ఏం చేశారంటే నాశనం, సర్వనాశనం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడుతున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ మూసీతో నీకేం పని? మూసీ ఫ్యూచర్ సిటీ తీసుకెళ్దాం 30 కిలోమీటర్లు తీసుకెళ్ళడం ఒప్పుకోద్ది. అది అప్లాండ్, అదంతా ఎలివేటెడ్ 600 మీటర్లు ఉంటుంది. సార్ ఇంకోటి సార్, ఫ్యూచర్ సిటీ అవసరమా సార్ ఇప్పుడు? అది నేను అదే అంటున్నా, ఫ్యూచర్ సిటీ రైతులు రిప్లేస్మెంట్ చేసి ఇంకోటి కోసం ఇప్పుడు ఆడి ఇల్లు వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి ఆడి పోగొట్టి ఇంకోటి కమ్మటం సైట్లు. నువ్వు ఫార్మాసిటీ అని కేసీఆర్ బుద్ధి లేని తీసుకున్నాడు, అది అడ్డం పడ్డారు, ఆగింది. ఆగిన తర్వాత కోర్టులో ఏం చెప్పారు, 3 సార్లు బద్దం ఆడారు, ఇచ్చేస్తాను వెనక్కి ఇవ్వట్లేదు వెనక్కి అని చెప్పి ఆఖరికి మళ్ళీ ఫ్యూచర్ సిటీ అని ఫ్యూచర్ సిటీ చేసినందువల్ల మీరు కనిపేట కొన్ని ఊర్లు ఉన్నాయి నాకు తెలిసిన ఊర్లు గుర్తురాటల్లా. ఆ ఊర్లో అందరిని ఎత్తేసి పక్క పడేసి లేఅవుట్లు వేసారు. ఆ లేఅవుట్ వేసిన మళ్ళీ అక్కడ రెసిడెన్సీ కదా వచ్చేది. అప్డేట్స్ ఒక అప్డేట్ లేపి ఇంకొక అప్డేట్ ఇవ్వడం ఏంటి? పబ్లిక్ పర్పస్ రియల్ ఎస్టేట్ కోసమా? పబ్లిక్ పర్పస్ ప్రాజెక్ట్స్ రోడ్స్ అంటే ఎవడైనా మాట్లాడు. ఇప్పుడున్న రింగ్ రోడ్ దగ్గరనే ఇల్లు గతి లేదు సార్, ఇక్కడనే అపార్ట్మెంట్ అమ్ముడు పోతలే. ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్డు మధ్యన 3 లక్షల ఎకరాలు ఉంది. 3 లక్షల ఎకరాల్లో మొత్తం చెక్ చేస్తే మీకు 2 లక్షలు 2.5 లక్షల మించి ఎకరాల కన్స్ట్రక్షన్ లేదు. మిగతా అన్ని రకరకాల డిస్ప్యూట్స్ లో రకరకాల కన్స్ట్రక్షన్స్ అయినా కూడా అమ్ముడు పోతలేవు సార్. అమ్ముడు పోట్లు ఎట్టపోతే ఈ రేట్లలో 100 కోట్లు మనమే అమ్ముతుంది గవర్నమెంట్. వాడు ఎంత పెడతాడు? 100-200 పెడతాడు. ఆ బిజినెస్ ఎట్లంటే లూటింగ్ బిజినెస్, గెయిన్స్, ఇల్లీగల్ గెయిన్స్ ఉన్నప్పుడు బిజినెస్ సాగవు. ఇప్పుడు ఆ జిఎస్టీ తగ్గించింది గవర్నమెంట్. 5% కూడా చాలా ఎక్కువ, 18% అనేది ఎక్కువే. ఎన్ని మల్టిపుల్ ట్యాక్స్ అది. మీకు రా మెటీరియల్ దగ్గర నుంచి ఇన్వాయిస్ రేజ్ చేయాలి. ఇలా ఇన్వాయిస్ అంటే జిఎస్టీ పడుతుంది. ఆ ఇన్వాయిస్ మ్యానుఫ్యాక్చరర్, డీలర్, సబ్ డీలర్, రిటైలర్, సిఎండ్ఎఫ్ ఇంతమంది ప్రతి కూడా ఒక ఇన్వాయిస్ రేజ్ చేసినప్పుడు ₹1 వస్తువుకి ₹50 ట్యాక్స్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. లెస్ లో. ఎందుకంటే నీ చేతులు మారుతుంది. ఇండియాలో ఏది ఒక సప్లై చేయడు, రా మెటీరియల్ కానివ్వండి, మీకు ఫినిష్డ్ గుడ్ కానివ్వండి, చేతులు మారేయడం ప్రతి చోట ఇన్వాయిస్ రేజ్ కానీ ఒప్పుకోడు కదా. అదొక కనపడని దెబ్బ. అది దెబ్బ సరే మరి తగ్గించారు, దాన్ని పెంచారు, తగ్గించారు వాళ్ళే. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా దాని మీద ఏమన్నా పని? మీరు అన్నట్టు అబ్బాయి అసలు మీరు తీసేయాలి పూర్తిగా కొట్లాడుతుందా? లేదు. అబ్బాయి మీరు మాకు చాలా లాస్ చేశారు, తగ్గడానికి లేదు స్టేట్ గవర్నమెంట్ అంటారు. అంటే స్పెషల్ ట్యాక్స్ వేసినా చేస్తారు, దాని మీద వేసేస్తూ అవకాశాలు కూడా ఉన్నాయి. రేపు అసెంబ్లీ సమావేశాలు అప్పుడు మార్చి ఇదే రేజ్ చేశారు. ఎందుకు ఇన్ని రకాల ట్యాక్స్ ఎందుకు జిఎస్టీ పైన? సామాన్యుడు దాన్ని రీఎంబర్స్ చేసుకోలేకపోతున్నాడు. అదే సార్ ఫార్మల్ కంపెనీలు చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కాబట్టి వాళ్ళకు ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేని వాడు 10 లక్షల రూపాయలు సరుకు కొన్నా, వాడు పేదోడు ఇల్లు కట్టుకుంటారు, 10 లక్షల రూపాయలు సరుకు కొంటే వాడికి ఎంత 3 లక్షల రూపాయలు అప్పుడు కట్టాల్సి వచ్చేది. 28% ఉండేది కొన్నిట్లు పని జిఎస్టీ. అంతే కదా సార్. ఎన్ని గంగలు గెలిచిపోయినాయి. పేదోడు కూడా 10 లక్షల పెట్టి ఇల్లు కట్టుకుని కాబట్టి చాలా మంది కొంత ఊర్లలో. కానీ ట్యాక్స్ వల్ల నష్టపోయింది. ఇప్పుడు ఏమన్నా ఇస్తాడు? రీఎంబర్స్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఒక 4 అంశాలు అంటే ఇప్పుడు ఈ మూసీ ప్రక్షాళన ఒకటి, ఇప్పుడు 4th సిటీ ఒకటి, ఇంకోటి ఇది హైడ్రా, ఇవన్నీ జనం మీద బరువే కదా సార్. ఇది 100% బరువు కాదు, డిజాస్టర్స్ ఎఫెక్ట్ ఆన్ ది పబ్లిక్. వాళ్ళు తెలియకుండానే ఇప్పుడు ఈ పడగొట్టిన ఇల్లు పడగొట్టేశారు, బ్యాంకులకి బకాయిలు ఉన్నారు, లేకుండా వేసి ఎక్కడికో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, పోయారు. ఇప్పుడు తీసుకొచ్చి మూసీ మీద చేసినామంటే రేపు పదులు పనులు కట్టద్దా? ఇప్పుడు నువ్వు 8,000 కోట్లు బడ్జెట్ తయారు చేస్తే అవన్నీ ప్రజలకు తీయాల్సిందే కదా. మౌలిక అవసరాలు పక్కన పెట్టేసి సంపంగి నూనె కొడుకున్నట్టుంది కథ. ఈ పార్కులు కడతానంటే కుదురుద్దా? ఇప్పుడు అక్కడ అసలు మూసీ పక్కన ఎవడైనా దోమల్లో ఇప్పుడు 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు సిటీలో డ్రైనేజ్ సిస్టమ్ కంట్రోల్ కానని చెప్పి అవి బాగుపడవు.
డ్రైనేజ్ నేను ఎప్పుడు 40 సంవత్సరాల కింద ఫీల్డ్ లైఫ్ వెళ్ళి చూశాను. ఆ వరస్ట్ వాటర్, ఆ వాటర్ తోటి ఆ మూసి ప్యాచ్ కట్టకపోతే ఆ నీళ్ళు వెళ్ళిపోయి అక్కడ అది కట్టిన తర్వాత ఆ నీళ్ళన్నీ రెడ్ కలర్ వచ్చేసింది. వచ్చినప్పుడు ఆ నీళ్ళు నేను అడిగిన ఎట్లా ఈ నీళ్ళు సిపిఎం ప్రెసిడెంట్ ఎవరు ఉండే ఒక ఆయన అంజిరెడ్డి అని, ఈ నీళ్ళతో పండించుకుని పంటలు తింటున్నారంటే తింటున్నాం అన్నారు. మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ కూడా చూసా, సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. అంటే 40 ఏళ్ళు నేను చూస్తాను 40 ఏళ్ళు అయినప్పుడు ఇంకొక 40 ఏళ్ళు అయినా శుభ్రం చేయగలుగుతారు వీళ్ళు అనేదానికి ఒక డ్రైనేజ్ ఎక్కడ పంపాలి చూడండి. హైదరాబాద్ లో డ్రైనేజ్ కి మూసి అనేది ఒక వాల్, అటువైపు ఇటువైపు హైట్ ఉంటది. హైదరాబాద్ ఏంటంటే మూసికి ఆ ఓటు ఈ ఓట్లు హైట్ ఉంటది. ఖచ్చితంగా నీళ్ళు మూసిలో రావాల్సింది. ఒక టంక్ లైన్ వేసి నీళ్లు మేము నిజంగా డైవర్ట్ చేస్తాము అంటే మరి దానికి ఓకే ఆ ప్రణాళిక చేయొచ్చు, ప్రజలు ఇబ్బంది పెట్టకుండా. మూసీనే శుభ్రం చేసి గంగా జలం చేస్తాం అనేది మాత్రం ఒక సొల్లు ప్రోగ్రాము. అది ఒక అది సార్ ఒకటి ఏదున్నా సార్, ఇవాళ నా ఆర్థిక పరిస్థితి ఏంది, నా ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది, నేను ఎటువంటి పరిస్థితులలో ఉన్నా, నాకు ప్రభుత్వం పేదోనికి ఒక వైద్యం కల్పించగలుగుతుందా, పేదోడు 100% ఈ దవాఖాన పోయిన మంచి కాగలుగుతాన ధైర్యం ఈరోజు కామన్ మ్యాన్ కి అందించగలుగుతుందా? ఈరోజు పేదలు ఒక ప్రభుత్వ స్కూల్లో పోయిన పిల్లలను వేసుకోగలిగే ధైర్యం ఈరోజు పిల్లలకు ఉన్నదా? ఇవన్నీ లేనప్పుడు సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఖర్చుతో కూడుకున్నాయి. ఆల్రెడీ కేసీఆర్ మనకు నెత్తి మీద బరువు పెట్టిపోయాడు, మిగిలిన బడ్జెట్తో ఏర్పడే తెలంగాణ అప్పులపాలు చేసిపోయాడు. ఇప్పుడు ఈయన మూలిగా నక్క మీద తాటికాయ వేసినట్టు ఈయన ఇంకో దెబ్బ కొట్టుకుంటా పోతుంటే సార్ మొత్తం ఈ రోజు ఈ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డూయింగ్ ఏ కాంట్రాక్ట్ లెక్క అనిపిస్తుంది నాకు. కాంట్రాక్ట్ మీకు కంటిన్యూయింగ్ గా సేమ్ స్కామ్స్, షేరింగ్ ది స్కామ్స్. ఇప్పుడు వాళ్ళు చేసిన స్కామ్ ని కంట్రోల్ చేయగలిగే కొత్త క్రియేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఉంది, దానికి ఇప్పుడు ఇప్పటికే అక్కడ 5 రిజర్వాయర్లు వేసినాయి. ఇది ఒట్టెం మొత్తం ఇక్కడ నార్లాపూర్ మొదలు పెడితే ఏదుల, ఒట్టెము, కరివేన, ఉద్దండాపూర్, ఇప్పుడు మళ్ళీ నారాయణపేట దగ్గర రైతులు ఎదురు తిరుగుతున్నారు భూమి ఇవ్వమని. అసలు నీళ్ళేమో అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ లో గ్రావిటీ మీద వెళ్ళిపోతున్నాయి. ఏదో పోతిరెడ్డిపాడు నుంచి మొత్తం అటు తీసుకెళ్లిపోతున్నారు వాళ్ళు. అక్కడ చిత్తూరుకి వెళ్ళిపోయి మిగిలినేమో సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ అసలు దాని మీద పరిశోధన, దాని మీద మనకి ఏమాత్రం దృష్టి పెట్టకుండా లిఫ్ట్ల కోసం ఈ చెరువులతో వేసి రైతులు నేర్పించి ఇప్పుడు అదే నిన్నేం చెప్తాను ఎన్జిటీలో మేము ఇప్పుడు దాని పర్మిషన్లు ఎవరు కట్టమని చెప్పి కేసు క్లోజ్ చేయించారు. కానీ కాంట్రాక్ట్ ఇచ్చారు అడుగుంటాడు కాంట్రాక్టర్ ఎందుకు కూడా మళ్ళీ వాళ్ళు మెగా కృష్ణారెడ్డి, రాగా కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు అక్కడేమో తప్పుదారి పట్టిస్తున్నారు సంస్థల్ని, ఎన్జిటీని. అది మరి అమాయకంగా కేసు క్లోజ్ చేయించి కట్టమన్నారని చెప్పి. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ రైతుల మీద అక్కడ రోజు పెద్ద గొడవ జరుగుతుంది. మరి అది ల్యాండ్ ఎక్విజిషన్ ఏం చేస్తున్నారు? పర్మిషన్ లేని ల్యాండ్ ఎక్విజిషన్ చేయకూడదు కదా. అంతే సార్. ఇట్లా ఒక చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. వీళ్ళు ఏదో పెద్ద హీరోలు, పెద్ద గొప్పోళ్ళు, ఏదో ఒక చోట ఒక కాన్స్టిట్యున్సీలో ఓడి గెలిచినోడే రాష్ట్రం మొత్తం సెలాయించడం మొదలైంది. ఏదో ఒక మారుమూలు గెలిచినోడు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు మొత్తానికి సమాధానం చెప్పాలంటే నువ్వు కనీసం సొంత పార్టీ, కేసీఆర్ ఒక అథారిటీ ఉన్నాడు, సొంత పార్టీ పెట్టుకొని ఒక 100 సీట్లు 80 సీట్లు గెలిచాడు. ఏ పార్టీ ఎక్కడ నేషనల్ పార్టీ అన్నప్పుడు అది టికెట్ ఇస్తే ఎవరైనా గెలుతున్నారు, టికెట్ లేదు ఎవడో గెలవడు. ఇప్పుడు పైసలు బీహార్ ఎలక్షన్స్ ఇవే కదా సార్, నేషనల్ పార్టీ నేషనలైజేషన్, మన ఫండ్స్ నేషనలైజేషన్ అనమాట. ఇది అంతే. నేషనల్ పార్టీ పెట్టేసి ఇప్పుడు అప్పులే మనవి, ఆస్తులే వాళ్ళకి తాగి తింటానే సరిపోతుంది ఇల్లు ఇచ్చే డబ్బులు. మనకు 1 లక్ష కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టినప్పుడు అందులో నుంచి 10,000 CR అవతల పంపించిందంటే ఆ 10,000 CR ఇక్కడ బోల్డ్ ప్రొడక్షన్ చేయొచ్చు. అవును సార్. మీ 1 లక్ష కోట్ల కాంట్రాక్టర్కి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటంటే ఆ 10,000 కోట్లకి ఖర్చు పెడితే బోల్డ్ మంచి కన్స్ట్రక్టివ్ వర్క్ చాలా నడుస్తుంది. ఇప్పుడు చెరువులు 35,000 చెరువులు ఉన్నాయి. 35,000 చెరువులకి చెరువు ₹1,00,00,000 పెట్టి అట్లా రోజు చేసి ఆ చెరువుల చుట్టూ మంచి ఈ పళ్ళ చెట్లు బాతి ఆ ఊర్లలో సుసంపన్నం, ఒక ఊరు 3-4 చెరువులు కూడా ఉన్నాయి. అవి వదిలేసి ఒక మూసి ఒకటే చేసేస్తే నాకు మొత్తం తెలంగాణ బాగుపడిపోద్దా? మూసి లింక్ అది ఫార్మా కంపెనీలు చేసే దురామార్గం ఏంటంటే హైదరాబాద్ ఒకప్పుడు సిరీస్ అని ఉండేది. ఇక్కడ చూసారా మీరు సరూర్ నగర్ లో అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఆ ఎఫెక్ట్ కి సరూర్ నగర్ వరకు ఎవరికి వాటర్ మంచి బోర్వెల్ వాటర్ కలర్ లో ఉండేది. అప్పుడు అదే టైంలో 94 లో ఈ కోట్ల విజయవారెడ్డి గారి టైంలో నాగార్జున సాగర్ నీళ్ళు హైదరాబాద్ కి ఇచ్చారు. అప్పుడు అక్కడ ఒక గొడవ జరిగింది నల్లగొండలో. అప్పుడు దుచ్చర్ల సత్యనారాయణ ఉస్మానియా సిటీ ముందు కూర్చొని ఈ ఫ్లోరెసింగ్ గొడవ చేసేది. మన ఇలా ఫాదర్ వాళ్ళ ఫాదర్ దుచ్చర్ల సత్యనారాయణ అంటే నాకు ఆయన వచ్చి మా రూమ్ కి వచ్చాడు. అప్పుడు వరంగల్ సార్, మన తెలంగాణ పృథ్వీ వాళ్ళ ఫాదర్ ఆయన దుచ్చర్ల సత్యనారాయణ. అవును సార్, పృథ్వీ వాళ్ళ ఫాదర్. పృథ్వీ వాళ్ళ సింగరేట్ సత్యనారాయణ లేదు, ముచ్చల సత్యనారాయణ వరంగల్ సార్.
ఇచ్చర్ల సత్యనారాయణ సూర్యాపేట కదా? లేదు సార్, వరంగల్ సార్. అయితే ఆయన మరి నల్గొండ అని చెప్పుకొచ్చాడు పాపం. మంచి ఏంటి అసలు నల్గొండ ఫ్లోర్ మీద పోటాడు. అదే టైంలో అక్కడ రైతులు ఏం చేశారు, నల్గొండ రైతులు మాకు సాగునీరు కూడా హైదరాబాద్ తాగునీరు ఏంటి అని చెప్పి గొడవ చేస్తే కాల్ చేశారు కదా, రైతులు కూడా చచ్చిపోయారు. కమ్యూనిజం ఎక్కువ ఉండేది కదా అక్కడ. అవునవును. ఇవన్నీ దాటుకొని హైదరాబాద్ నీళ్లు వచ్చినాయి సార్. ఇప్పుడు ఎస్ఎల్బిసి సాధ్యం కదా సార్? ఎస్ఎల్బిసి అంటే ఇప్పుడు ఆ టన్నెల్ అనేది మన 400 మీటర్ల లోతులో దువ్వే టన్నెల్. అవును. మొన్న కూలిపోయిన శవాలు తీయడం కూడా అవలా వీళ్ళ వల్ల కాలే. అది వీక్ జోన్. అది ఎందుకంటే క్వాడ్జైట్స్ రకరకాల మిక్స్డ్ జోన్, సెడిమెంటరీ జోన్స్ అంటారు వాటిని. అందులో వీక్ జోన్ ఉంటది, స్ట్రాంగ్ హార్డ్ జోన్ ఉంటది. వీళ్ళు టనెలింగ్ కరెక్ట్ చేసుకుంటూ పోయినా కూడా అక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగి అది కొలాప్స్ అయింది. కొలాప్స్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా క్లీన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారో మనకైతే తెలియదు. 400 మీటర్ల లోతు ఆ మట్టి పడిన బర్డెన్ బయటికి తీయాలి, చేంజ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి టనెలింగ్ స్టార్ట్ చేయాలనేది వీళ్ళు అంటున్నారు. మరి అది ఏ రకంగా చేస్తారని మనకు తెలిసిన టెక్నాలజీ అయితే లేదు. మేము ఎందుకంటే మైనింగ్ లో బాగానే మేము చూస్తున్నాము. మరి అంత పెద్ద టనెలింగ్ చేసే ఎక్విప్మెంట్, హెలికాప్టర్, అది టైగర్ జోను, అడవులు కొండలు కొట్లు యాక్సెసిబుల్ జోన్ కాదు. కూలిపోయిన కొలాప్స్ అయింది, ఆ మట్టి అంతా తోడాలా లేకపోతే దాని అట్లే నుంచి మళ్ళీ కొత్త టనెల్ వేసి దాంట్లో ఏమైనా కాంక్రీట్ చేస్తారేమో, కొత్త టెక్నాలజీ ఏమైనా ఉంటే ఉండొచ్చు. చేస్తే ఎస్ఎల్బిసి చేసి తీసుకొచ్చి నల్గొండకు ఓకే, ఎస్ఎల్బిసి నుంచి ఇవ్వచ్చు. మళ్ళీ అక్కడ ఏదో లిఫ్ట్ పెట్టాలిగా, దాని బదులు మహబూబ్ నగర్ లిఫ్ట్ లో, నార్లాపూర్ లిఫ్ట్ లో 5-6 రిజర్వాయర్లు కట్టారు. అక్కడ నుంచి శివనగూడిని తీసుకొచ్చారు. అక్కడ దిండి నుంచి శివనగూడి నుంచి బ్రాండ్ వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ అది ఏది పక్కన మన నల్గొండ పక్కన ఉంటది, దానికి ఉదయ సముద్రం నుంచి అట్లా బయట ఆ చిట్యాల వరకు ఏదో ప్లాన్ ఉంది. అది అటు ఇటు రెండు వైపులు నల్గొండకు మంచిది. అది నీరు జరిగితే ఇది ఖరీదైంది, అది ఖరీదైంది. ఖరీదు రిస్క్ ఇవన్నీ కూడా ఒక 5 సంవత్సరాల టర్మ్ లో 3 సంవత్సరాల టర్మ్ లో అయ్యే ప్రాజెక్టులు కాదు. 20 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతున్నాయంటే అదే కాదు డిఫికల్టీ. అదే ఫండ్స్ లేకపోవడం, టెక్నాలజీ లేకపోవడం. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏదో రోజు దాన్ని రివ్యూ చేసేసి హెలికాప్టర్ తిరిగితే అవ్వదు. అది ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మూసీ ప్రాజెక్టుని, మూసీ ప్రక్షాళన అనేది అది ఎక్కడ ఏది గోదావరి నీళ్ళతో ఎందుకు డ్రైనేజ్ కలగకుండా దాని నీళ్ళు దాంతో శుద్ధి చేశారంటే గ్రేట్, ఖర్చు ఉండదు. అవును సార్. ఇప్పుడు ఏదున్నా సార్, ఇప్పుడు మన కష్టకాలం ఉన్నప్పుడు, కుటుంబం అన్నప్పుడు, కుటుంబంలో ఖర్చులు పెరిగినప్పుడు పొదుపు అనేది మార్గం కదా సార్. అంటే ఇప్పుడు మీకు చెరువులు బలోపేతం చేయండి. తెలంగాణ చెరువులు సమృద్ధి నీళ్లు ఉంటాయి. ఎట్లా అంటే హైడ్రా దేనికోసం పెట్టింది సార్? మరి చెరువుల కోసమే కదా. చెరువులు హైడ్రా ఇక్కడ సిటీ చెరువులు రాష్ట్ర వ్యాప్తంగా 34,000 చెరువులు, 32,000. ఇక్కడ సిటీలో ఏం జరగలేదు కదా సార్, ఒట్టిగా పేదవాళ్ళ ఇల్లు గులగొట్టి భయపెట్టించారు. అసలు సిటీలో చెరువులతో ఇప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం ఉపయోగం ఉంటుంది, అందులో గంటలో నిండితే గంట గట్టి వర్షం పెడితే 6 గంటల నిండితే డ్రైనేజ్ వాటర్. అవును సార్. వాళ్ళు చెరువులతో సాగు నీళ్ళు జరగట్లేదు కానీ దోమలు గొరవడెక్క పెరిగి ఇన్కన్వీనియంట్ తయారైంది. ఆ నీళ్ళు శుద్ధి చేయాలంటే పెద్ద ప్లాన్ కావాలి. అవును సార్. అదే మామూలు విషయం కాదు. ఆ చెరువులు బాగు చేస్తే చాలు, మూసి వరకు వెళ్ళక్కర్లా. చెరువులు ఇప్పుడు ఇక్కడ మన్సూరాబాద్ ఒక చెరువు ఉంటది, కంపు, బైరామం కూడా చెరువు ఉంటది, లేదా కంపు. సిటీ మధ్య చెరువులు ఉంటే ఇది బాధ. మరి ఆ చెరువులు కంపు లేకుండా చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి కదా. బతుకమ్మ కొంట నేను 2012లో 13లో 10 టీవీలు వేయించా. ఎవరికైతే ఐడియానే లేదు, నేను మీకు పంపిస్తా చూడండి. అప్పుడు దాన్ని 10 టీవీని పంపించి ఆ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కూర్చొని మొత్తం డేటా తీసుకొని వేస్తే వాళ్ళు అన్నారు, మీకు ఎందుకు సార్ ఇది, ఈ జనం అంతా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఊరుకుంటారా అన్నారు. మనకి ఎందుకురా, మనం టీవీలో వేస్తాం టైం పాస్, ఇష్టం ఉన్నోడు చూస్తారు లేకుంటే లేడని చెప్పి అప్పుడు వేయించా నేనే. అట్లా చెప్తాను. ఇప్పుడు ఏదో పెద్ద ఇల్లు చెరువుల గురించి కనిపెడతాను. అప్పుడు ఏం చేశారు, 2012-13లో ఏం చేశారు వీళ్ళు, చెరువులు చెరువులన్నీ కూడా హైదరాబాద్ లో అయితే జనరల్ చెత్త నిండిపోయింది. అవి ముందు డ్రైనేజ్ కలపకుండా చేయాలి. మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా? కొత్త శుభ్రం చేసేసి వదిలేస్తే మురుగునీరు ఓటర్లో వచ్చినా ఆ డ్రైనేజ్ వాటర్ వచ్చి కంపు కొడుతూనే ఉంటాయి. ఆ కంపు దోమ తయారీ కేంద్రాల కింద ఉంటాయి. అదేంటంటే శుద్ధి చేసి మంచి కంప్లీట్ గా వాటిని ఏం చేయాలి, పెరిఫెరల్ బౌండరీస్ కొట్టి లోతు చేసి ఇలాంటి వరకు సార్. ఇంకోటి ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతలు చేసింది కదా సార్, ఆ చెరువులోకి ఇప్పటిదాకా బఫర్ జోన్ నియమించలేదు, దానికి బార్డర్లు కట్టలేదు, దానికి FTL ఇప్పటిదాకా వాడిని ఫిక్స్ చేయలేదు. ఇక అది అక్కడికే ఆగిపోయింది కదా సార్. ఇప్పుడు గాజుల రామారావు చెరువు మీద నాకు తెలిసిన పిల్లి వేసి 5 సంవత్సరాలు అయింది సార్. అది క్లియర్ కట్ గా అప్పుడు ధరణి మ్యాప్ తీస్తే మ్యాప్ ఓపెన్ అయి కనపడేది దాని సరిహద్దులు. ఆ సరిహద్దులు కూడా కనీసం వీళ్ళు గుర్తించి కోర్టులో అఫిడవిట్ వేయలేదు. ఇప్పుడు ధరణి భూభారత వచ్చాక ఆ మ్యాప్ కనపడటం అనేసింది. ధరణికి భూభారతకు ఉన్న భౌతిక అసలు నాకైతే దాని మీద బేసిక్ డిఫరెన్స్ కూడా కనపడాల. అదే డేటా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది.
పేరు మార్చారు తప్ప ఆ, ఒకటి ఏంటంటే మ్యాప్లు తీసేశారు. అంతే. ఇప్పుడు మీకు మల్కం చెరువు ఉంది, రాయదుర్గం కల్సాలో. ఉమ్, రాయదుర్గం అనే 4 రెవెన్యూ విలేజ్ చూపెడితే ఒకదానికే మ్యాప్ ఉంటది, ఇది రాయదుర్గం కల్సాకి. ఉమ్, అందులో ఆ సర్వే నెంబర్లు 8కి రెవెన్యూ రికార్డ్స్ లేవు. ఆ, ఒక సర్వే నెంబర్ నొక్కితే 2వ సర్వే నెంబర్ బ్లింక్ అవుతుంటది అప్పుడు, ఏది ధరణిలో. సార్ ఇప్పుడు అయ్యి మొత్తం సపరేట్ చేసేసారు. సార్ సార్ ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా చూడండి ఒకసారి. సార్ నేను ఎన్నోసార్లు పెట్టా ఈ మెసేజ్ ఇల్లు అది ఇది అంటుంటే వీళ్ళు మొత్తం భూభారతి కాదు, ఆ ధరణి మ్యాప్ చెక్ చేయండి అక్కడ వయలేషన్స్ ఏమున్నాయో. ఇప్పుడు మల్కం చెరువు చుట్టుపక్కల కన్స్ట్రక్షన్సే కదా. అవును సార్. అక్కడ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అక్కడ వచ్చేదా? ఎక్కడ పెడతలేరు సార్. సార్ ఒకటి సార్ ఒకటి ఏంటంటే ఇవి మనం మాట్లాడుకుంటూ పోతే అనేకమైన అంశాలు ఉన్నాయి. టైం నేను మన ఇంకొక టైం తీసుకుంటా సార్. ఖచ్చితంగా మన భూభారతి పైన డిఫరెన్స్ బిట్వీన్ భూభారతి అండ్ ఇది పెడదాం. అంటే డిఫరెన్స్ బిట్వీన్ డెకాయిడ్స్ అండ్ చిల్లర దొంగలు దానిపైన నెక్స్ట్ దాన్ని ఖచ్చితంగా మనం దాన్ని అన్లిమిటెడ్ ఇదంతా కూడా మెస్ క్రియేట్ చేశారు ఎప్పటి నుంచో. అవును సార్. ఈ ప్రచారం జరగాలంటే వీళ్ళ వల్ల ఏమైంది, పిల్లకాయల వల్ల. మిలిటరీ పరిపాలన లాంటిది రావాలా సార్, అప్పుడు అన్ని ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఇది అశోక్ సార్, అడ్వకేట్ అశోక్, కోటగిరి అశోక్ గారు అంటారు. ఈ విధమైన అనేక ఇప్పుడు మేధావులు మొత్తం అమ్ముడు పోయిన, మేము కాకపోతే ఎవరున్నారు, మేమే అమ్ముడు పోయినవిగా మీరు ఎంత అనుకోనికి వీలు లేదు. ఈరోజు చాలామంది మేధావులు ఉన్నారు. ఈరోజు మీరు అనుకుంటారు కోదండరామ్ ఉన్నాడు, కోదండరామ్ నేను కొనేసిన, గంట చక్ర పని నేను కొనేసిన, ఇక మాట్లాడడానికి ఎవరున్నారు, దశపర్సీని వాళ్ళేమో బీఆర్ఎస్ దిక్కున్నారు. ఇక తెలంగాణ ఉన్న మేధావులు మొత్తం ఏదో పార్టీ దిక్కున్నారు, ఎవరో ఒక స్టాండ్ తీసుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణకు దోపిడే వర్గాల తరపున, తెలంగాణకు నష్టపోయే వర్గాల తరపున, ఈరోజు తెలంగాణ నిరుద్యోగుల తరపున ఈరోజు వాణి లేదు, వాళ్ళ గురించి మాట్లాడే గలాలు లేవని మీరు అనుకుంటారు. ఈరోజు గలాలు అనేది తెలంగాణ ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేసుకుని ఒక మహాకారాగారం, ఓ మహాకర్మాగారం. ఈరోజు మేధావులను ఉత్పత్తి చేసుకునే కర్మాగారం మేధావులు అనేటోళ్ళు, తిరుగుబాటుదారులు అనేటోళ్ళు, పోరాటాలు చేసేటోళ్ళు అనేటోళ్ళు. ఈరోజు మనం అనుకున్నామా ఈ రాత్రి లైవ్ నడుపుతామని? ఈరోజు ఉన్న ఛానళ్ళు మొత్తం మా చెప్పు చేతల్లో ఉన్నాయి. మేము కొన్ని నినాదాలు ఇచ్చినాం, ఆ నినాదాల చుట్టే వాళ్ళు తిరుగుతారు. కానీ మా సబ్జెక్ట్ మా డ్రగ్స్ ఈరోజు మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఈరోజు మొన్నటి దినాన వాళ్ళు ఎప్పంచలో కానిస్టేబుల్ అని జొరబడి వాళ్ళతో పని చేయించుకుంటా ఈరోజు 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ పట్టించిండు. ఇక్కడ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారేమో మూసీ ప్రక్షాళన అనేది దందాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఈరోజు కేటీఆర్ ఒక ప్రశ్న అడిగిండు, స్ట్రేట్గా ఒక ప్రశ్న అడిగిండు. ఏంటంటే ఆ ప్రశ్న ఒక ప్రతిపక్ష పార్టీ అడిగింది కాబట్టి ఆ ప్రతిపక్ష పార్టీ ఒక దానికి మీరు జవాబు ఇవ్వాలి. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. కాబట్టి ఈరోజు చెర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ తయారీ దొరికినాయి, ముడుపులు. ఇంట్లో రేవంత్ రెడ్డి మీకు ఏమైనా ముడుపులు ముట్టాయా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. ఎవరు? మన కేటీఆర్ గారు అడుగుతున్నారు. మీరు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ మహారాష్ట్ర పోలీసులు వచ్చి, నేను మొన్నటికెళ్ళి ఇదే ప్రశ్న అడుగుతున్నా, మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ వాళ్ళు కానిస్టేబుల్లో మన కూలోళ్ళు వేసి వాళ్ళు వేసుకొని వాళ్ళని పట్టుకొని పోతూ ఉంటే ఇక్కడ హోంమంత్రి బాధ్యతలు పెట్టుకున్న మీరు గాడిదలు కాసిండ్రా? నువ్వు ఏం చేసినావు? నీకేం తెలియదా? మొన్నటికెళ్ళి అడుగుతున్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అడుగుతుంది, మీరు ఇప్పుడైనా జవాబు చెప్తారా? నాకంటే నేను ఎమ్మెల్యేని కాదు, ఎమ్మెల్సీని కాదు, మాకేం లేదు, జనం మమ్మల్ని నన్ను పంపుతలేరు కాబట్టి వాళ్ళు అడిగినరు, మీరు చెప్తారా? ఎట్లన్నా తీర్మాన్ మల్లయ్య గారు కానీ కోదండరామ్ కానీ వాళ్ళు ఎవరు అడగరు, మేధావులు కూడా ఎవరు అడిగే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా, కేటీఆర్ అడిగిన ప్రశ్నకు నువ్వు జవాబు చెప్తావా? ఈరోజు చెర్లపిల్ల డ్రగ్స్ తయారవుతుంటే నువ్వు ఏం చేసినావు? గాడులు కాసినావా నువ్వు? ఈరోజు నీకు మూసీ ప్రక్షాళన పైన ఉన్న శ్రద్ధ, 4th సిటీ పైన ఉన్నటువంటి శ్రద్ధ, హైడ్రా మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు నీకు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నీకు ఎందుకు లేదు? ఈరోజు డ్రగ్స్ విచ్చలవిడిగా నడుస్తూ ఉంటే నీకు ఎందుకు లేదు? ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బెడ్ షాపులు ఉన్న దాని మీద నీకు ఎందుకు లేదు? ఇవన్నీ అరికట్టే ప్రయత్నం నీ ఎందుకు చేస్తలేవు? ఈరోజు క్రైమ్ రేట్ అనేది నిత్యం పెరిగిపోతూ ఉంది. ఈరోజు రోడ్లపైన గంజాయి దాగి ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపి బెదిరించే పరిస్థితి ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఈరోజు రోడ్లపైన ఏర్పడ్డది. ఈరోజు సాయంత్రం అయితే
ఆరేడైతే ఈరోజు ఊర్లలో కానీ కొన్ని ప్రాంతాలలో ఆడోళ్ళు కానీ వాళ్ళు తిరగలేని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ సమాజం ఉన్నది. దీన్ని మీరు ఏమైనా ప్రక్షాళన చేసే అవకాశం ఉందా? లేకుండా మూసీలే ప్రక్షాళన చేస్తా, ఎందుకంటే మూసీలు కడితే నాకు పైసలు వస్తాయి, హైడ్రా యాక్టివ్గా ఉంటే నాకు పైసలు వస్తాయి, అందుకని నేను ఈరోజు హైడ్రా రెడ్డి అంటుండ్రు, మూసీ రెడ్డి అంటుండ్రు, డ్రగ్స్ రెడ్డి అనే ఒక కామెంట్ పెట్టిండ్రు కింద. అగో శంకర్ రెడ్డి వెడరా, హైడ్రా రెడ్డి, మూసీ రెడ్డి అండ్ ఫైనలీ డ్రగ్స్ రెడ్డి అంట. నువ్వు ఈ 3 పేర్లు ఎలా ఈ ట్యాక్స్ వేసుకొని తిరుగుతున్నావు నువ్వు? ఈరోజు నీకు జనం అంటే అరే బ్రదర్, ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు ఈరోజు పైసలు సంపాదించడం పైసలు ఉడకబెట్టుకొని తింటారా మీరు? ఆకలేనప్పుడు బంగారం ఉడకబెట్టుకొని తింటారా మీరు? అన్నమే కదా తినేది. ఆ అన్నం అనేది 4 కోట్ల జనానికి అందేటట్టుగా ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఈరోజు ఆ 4 కోట్ల మందికి నేను వైద్య సదుపాయాలు అందియగలుగుతున్నా లేదా అని ఆలోచించాలి. ఆ 4 కోట్ల జనానికి నేను విద్యా సదుపాయాలు వాళ్ళకి అందిస్తున్నా లేదా అని చూసుకోవాలి. ఈరోజు రోడ్లు, నీళ్లు, మౌలిక సదుపాయాలు అందించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. నేను కూలగొడతా, నేను భూమి గుంజుకుంటా, నేను ఇంకో నగరం కడతా. ఈరోజు హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ హబ్ అవుతుంది ఆల్రెడీ. రింగ్ రోడ్డు వరకు కాంక్రీట్ హబ్బు, ఇంకుడు గుత్తలు లేవు, ఇంకా నీకు నీళ్లు ఇంకా నీకు లేనే లేవు. వానలు వస్తే రోడ్లపైన ఇప్పటిదాకా అశోక్ సార్ చెప్పినట్టు రోడ్లపైనకి వచ్చుడే నీళ్ళు వస్తే. ఈరోజు ఇన్ని పరిస్థితులల్లో తెలంగాణ సమాజం ఎరుగుంటుంది. ఇప్పుడు 4th సిటీ వరకు ఈరోజు కాంక్రీట్ హబ్గా మారిపోతే రేపు ఏంది పరిస్థితి? ఈరోజు హైరైజ్ టవర్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఈరోజు లోన్లు బ్యాంకులలో ముంచుతుంటారు వీళ్ళు బిల్డర్స్. బ్యాంకులకే లోన్లు తీసుకోవాలి, కట్టాలి, అమ్ముడు పోతలేవని చూపించాలి, బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ వేయాలి. మరి బ్యాంక్ ఆ పైసలు ఎవరి? బ్యాంకులలో పెట్టిన పైసలన్నీ ఎవరి? జనం పైసలే, ఈరోజు పబ్లిక్ పైసలే. కాబట్టి 4 అంశాలు ఈరోజు చాలా బాధ పెట్టినాయి. ఇది వాస్తవానికి బడా ఛానళ్ళు నైట్ టైంలో తీసుకోవాల్సిన డిబేట్లు వాళ్ళు ఏ ఛానళ్ళు కూడా ఈరోజు ముందుకు వస్తలేవు. ముఖ్యంగా డ్రగ్స్ ఒకటి నేను మీ గమనం తీసుకొని వచ్చిన. అంతేకాకుండా మరి మూసీ ప్రక్షాళన, యూరియా ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న సమస్య. అంతేకాకుండా ఈరోజు మీరు బీసీ డిక్లరేషన్ మీటింగ్ పెట్టినరు, మరి యూత్ డిక్లరేషన్ మీరు చేసిన ఆ మీటింగ్ ఏమైంది? ఆ మీటింగ్ కూడా పెట్టాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఈ 4 అంశాలపైన నేను మీ దృష్టికి తీసుకొని వచ్చిన. ఖచ్చితంగా డైలీ నైట్ ఏదో ఒక అంశం పైన నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. దీని మీద నిసినార్థులైన వారిని, రియల్గా తెలంగాణ పైన కమిట్మెంట్ ఉన్న వారిని, యాక్టింగ్ కాకుండా రియల్గా వాళ్ళకు ఆ పెయిన్ ఉన్నోళ్ళను, ఆ నొప్పి ఉన్నోళ్ళను నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా నేను లైవ్ నడిపిస్తున్నా, బక్కా జెట్స్ అండ్ ఫ్యాక్ట్స్. దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సాధ్యమైనంత మందికి అందియండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. గుడ్ నైట్ జునైద్, ఖాళీద్, విక్రమ్, గుడ్ నైట్.